మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం మొదటి వచనం నుండి. యేసు దేవాలయం నుండి బయలుదేరి ఎల్లుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి. అందుకైన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి? మాతో చెప్పమనగా ఆగుదాం. 24వ అధ్యాయం అనగానే మనకు బండగా గుర్తుండవలసినది అది రెండవ రాకడకి ముడిపడిన సందర్భం. పైగా యెరూషలేము యొక్క దగ్నమైపోయిన సందర్భం. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి లేదు? ఒక వాక్యాన్ని మనం కదిపినప్పుడు దాని వెనక చరిత్ర ఉంటుంది. ఆ చరిత్రతో ముడిపడిన సందర్భంలో నుంచి దేవుడు భవిష్యత్తు మాట్లాడతాడు. రాయబడిన సంగతిని మీరు చూడండి. ఆ 24వ అధ్యాయం ఏం జరుగుతుందంటే, ఆయన యెరూషలేము పరిసర ప్రాంతాల్లో ఆయన వాక్యం చెప్పుకుంటూ తిరుగుతుంటే ఒక పెద్ద దేవాలయాన్ని అప్పటికే 46 సంవత్సరాలు కట్టించిన మహాహేరోదు యొక్క పేరు మీద అది కట్టబడింది. 46 సంవత్సరాలు కట్టారు. అదేంటి, సొలొమోను కదండి కట్టాడంటే, సొలొమోను కట్టింది బబులోను సామ్రాజ్యం, మాదీయ పారసికులు, ఆ తర్వాత గ్రీకులు పక్కన పెడితే మిగిలిన రోమా సామ్రాజ్యం వరకు ఒలుసుకుపోయారు. ఎందుకంటే అది బంగారు దేవాలయంగా. ఆ బంగారు దేవాలయాన్ని ఉంచలేదు, ఎందుకంటే పొరుగు రాజుల దండయాత్రలో సొలొమోను కట్టిన మందిరాన్ని ఒలిచేశారు. పునాదులు ఉండిపోయాయి. ఆ ఉండిపోయిన పునాదుల మీద ఈ రాజు యొక్క అయాములు, అంటే ఉన్నాడుగా మహావేరోదు, యేసుప్రభువు పుట్టినప్పుడు పిల్లల్ని చంపించాడు కదా వాడు, అతగాడు ఏం చేస్తాడంటే 46 సంవత్సరాలు మందిరాన్ని కట్టిస్తాడు. ఎందుకు అంటే అది మంచోడని కాదు, ఓటు బ్యాంకింగ్ రావాలంటే మనకి కమ్యూనిటీ హాళ్ళు, మన చర్చికి టైల్స్ ఎలా ఎంతారు కదా, అలాగే ఆ రోజుల్లో ప్రజలు మన్నన పొందడానికి, యూదుల మనసు గెలుచుకోవడానికి వాళ్ళు టెంపుల్ కట్టించాడు అన్నమాట 46 సంవత్సరాలు. అది శిష్యులు ఏం చేస్తున్నారంటే యేసుప్రభు వారికి చూపిస్తున్నారు. యేసుప్రభు వారికి చూపిస్తే ఆయన ఏమన్నాడు, చాలా బాగా కట్టారు, 46 సంవత్సరాలు భలే కట్టారు అనలేదు ఆయన. ఆయన ఏమన్నాడంటే, రాతి మీద రాయి నిలబడని ఒక కాలం వస్తుంది, అంటే ఈ కట్టడం పడిపోతుంది అన్నాడు. పడిపోతుంది కాదు, పడగొట్టేస్తారు. ఎందుకు పడగొట్టేస్తారు? రాతి మీద రాయి అన్నాడుగా. ఈ రాతి మీద రాయి పడిపోవడానికి కారణం ఏంటంటే, యూదుల యొక్క కట్టడాలు సెంటిమెంట్ కట్టడాలు, వాటిని తీసేయడానికి కారణం ఒక చక్రవర్తి ఉంటాడు, రోమ చక్రవర్తి. వీడు ఏం చేస్తాడంటే అగ్ని చేత దగ్నం చేయించి ఈ రాయికి మధ్యలో గోల్డ్ కలర్ కోటింగ్ కొట్టేవారు వాళ్ళు. ఈ గోల్డ్ గాని ఉందేమని గోల్డ్ ఒలిసేయడానికి రాయి మీద రాయి తీసేశారని చరిత్ర దాఖలాలు నమోదు చేయబడ్డాయి. సరే, ఈ విషయం పక్కన పెట్టండి. అయితే ఈ సబ్జెక్ట్ ఆయన చెప్పినప్పుడు శిష్యులకు అర్థం అవ్వలేదట. శిష్యులందరిలో ఉన్నప్పుడు అర్థమైనట్టే తలకాయలు ఊపివారట. మనం కూడా చూసారా, మనకేం అర్థం అవ్వకపోయినా నేను అదే అనుకున్నాను అంటాను చూసారా, సేమ్ అలాంటి బిల్డప్ అనమాట. ఎవరిది? ట్రైనింగ్లు ఉన్నారు అప్పటికి. అర్థం కాకపోతే నేను అడుగుతున్నానండి, లోకంలో మనకి ఏం అర్థం కాకపోయినా మనం యాక్టింగ్ చేసినా పర్లేదు, కానీ వాక్యం అర్థం అవ్వలేదంటే అర్థం అవ్వలేదు. దీని దగ్గర సిగ్గుపడకూడదండి, మన సీనియారిటీ అడ్డు రాకూడదు. మనకు అర్థం కాలేదంటే అర్థం కాలేదు. నాకు కూడా కొన్ని విషయాలు ఇప్పటికే నాకు బోధపడిన వచనాలు ఉన్నాయి, సిగ్గు లేకుండా చెప్తున్నాను చాలా. ఎందుకంటే మన లైఫ్ అంతా చదివిన కొన్ని మన ఊహలకు అందని సందర్భాలు చరిత్రలతో మిళితమైపోయి ఉన్నాయి. అవి అలా మన కాలం గడిచే కొద్దీ అలా అర్థమవుతుంది మనకి.
అలాగే శిష్యులకు కూడా ట్రైనింగ్లు ఉన్నప్పుడు అర్థం అవ్వలేదు. మరి అందరిలో ఉన్నప్పుడు ఏం చేసేవారు? అర్థమైనట్టు ఎట్టివారు మొక్కలు. ఎవ్వరు లేనప్పుడు ఏకాంతంగా వచ్చి యేసుప్రభు వారిని అన్నారట, సార్ మీరు ఇందాక ఏదో చెప్పారు కదా, అసలు ఏంటి సార్ మాకు అర్థం అవ్వలేదు, మేము 2 క్వశ్చన్లు అడుగుతున్నాం. ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడికి, యుగ సమాప్తికి సైన్, గుర్తులేంటి అని అడిగారు. ఏమడుగుతున్నారు? ఈ టెంపుల్ పడిపోద్దని చెప్పారు, గుర్తేంటి? సూచన అంటే గుర్తులు. ఇది పడిపోద్దని చెప్పడం తర్వాత విషయం. అయినా మేము మరో ప్రశ్న అడుగుతున్నాం, అసలు నీ రాకడెప్పుడు? నేను క్వశ్చన్ రేజ్ చేస్తున్నాను, మీరు పట్టుకోండి. అసలు రాకడ కొరకు ఎదురు చూసే సంఘాలు ఉన్నాయంటారా? క్రిస్మస్ కోసం ఎదురు చూసే సంఘాలు ఉన్నాయి, ఫెస్టివల్ సీజన్ కొరకు ఎదురు చూసే సంఘాలు. నేను మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నాను, అసలు వర్తమానాల్లో రాకడ కోసం చెప్పే వర్తమానాలు ఇటీవల కాలంలో కనబడుతున్నాయా? ఒకప్పుడు పెద్దలు అన్ని రాకడ వర్తమానాలు చెప్పేవారు, ఇప్పుడు సంజాయిషి వర్తమానాలు చెప్తున్నారు, నొప్పి లేని వర్తమానాలు చెప్తున్నారు, జోగొట్టే వర్తమానాలు చెప్తున్నారు. ఇప్పుడు సార్వత్రిక సంఘం, మెజారిటీ స్థానిక సంఘాలు, ఒక క్రైస్తవ పండితుడు పోలుస్తే ఇలా అన్నాడు, దెలీలా తొడ మీద సంసోను ఎలా నిద్రపోయాడో ఇప్పుడు సంఘాలు కూడా రాకడ కొరకు కనిపెట్టడం మానేసి చెప్పండి నిద్రలో జోగుతున్నాయంట. రాకడ కొరకు సిద్ధపడిన సంఘాలు లేవంటారంటే లేవు. మన ముందుకు వెళ్ళే కొలది మనకు కనబడుతుంది. ఆ శిష్యులు అడిగారు, ఏమని అడుగుతున్నారు? నీ రాకడికి, యుగ సమాప్తికి సూచనలేంటి? మాకు గుర్తులు కావాలి. అప్పుడు ఆయన మొదలుపెట్టి ఏమన్నాడంటే 32వ వచనంలో, అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానము నేర్చుకోండి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపమనే ఉన్నదని నీకు తెలియను. ఎబ్రీ భాష కానీ ఎబ్రీ బోధకుల యొక్క బోధన విధానం ఏదన్నా ఒక గంభీరమైన విషయాన్ని చెప్పేటప్పుడు దాన్ని పోలికగా కొన్ని పోలికలు ఇచ్చి చెప్తారు. వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటి? శిష్యులు ఏమని అడిగారు? నీ రాకడ ఎప్పుడు జరుగుద్ది మాకు చెప్పు. నీ రాకడ ఎప్పుడు జరుగుద్దో మాకు చెప్తే మేము కనిపెట్టుకుని ఉంటాం, పైగా నీ రాకడ ఎప్పుడు జరుగుతుందో మాకు తెలిస్తే మేము సిద్ధపడి ఉంటాం అన్నప్పుడు ఆయన అన్నాడు, కొన్ని గుర్తులు ఉంటాయి గమనించండి అని. ఏం గుర్తులంటే, అంజూరపు చెట్టు చిగురించినప్పుడు ఆ గడియ సమీపమనే ఉన్నదని తెలుసుకోండి. క్వశ్చన్ అడుగుతున్నాను, అంజూరపు చెట్టు మన ఇండియాలో ఉన్నాయా? మరి మనకు ఎలా తెలుస్తుంది? మన దగ్గర ఇది కొబ్బరి చెట్లు ఉన్నాయి మీ కోనసీమలో. అంజూరపు చెట్టు చిగురించినప్పుడు ఆ దినము సమీపమున ఉన్నదని ఆ చెట్టు చిగురించినప్పుడు చూసి నేర్చుకోమన్నాడు. మరి ప్రపంచమంతా అంజూరపు చెట్లు పండుతాయా? ప్రపంచంలో అంజూరపు చెట్లు ఉన్నాయా? లేవు. మరి అంజూరపు చెట్టు చూసి నేర్చుకోండి, లేదు తెలుసుకోండి అన్నప్పుడు మనకు అంజూరపు చెట్టు ఎలా ఉంది? క్వశ్చన్ ఏంటంటే, చెట్టు అంటే చెట్టు కాదు. అంజూరపు చెట్టు అంటే ఒక పోలికిస్తున్నాడు. ఒక మాట అంటాడు బాప్టిజం ఇచ్చి యోహాను, ప్రభువా ఆయన ఎగ్జాంపుల్లో చెప్తూ, 3 ఏండ్ల నుండి దీన్ని కనిపెడుతున్నాను. ప్రభు యొక్క ఉదాహరణ 2 మిళితమై ఉంటాయి. ఇదిగో 3 ఏండ్ల నుండి కనిపెడుతున్నాను, ఫలింపని ప్రతి చెట్టు నరకబడి. అంటే ఇక్కడ చెట్టు అంటే చెట్ట, వ్యక్తిని దేంతో పోలుస్తున్నారు? చెట్టుతో పోలుస్తున్నారు. అంటే వీళ్ళకి పోలిక బోధలు ఎక్కువ. ఎవరికి? ఎబ్రీలకి. ఇప్పుడు చెట్టు అంటే చెట్టు కాదు, 3 సంవత్సరాల నుంచి పలింపని చెట్టుని నరికేస్తామంటే ఎన్నిసార్లు చెప్పినా మారని వాడిని దేవుడు తీసేస్తాడన్న ఉపమానం చెప్పడానికి చెట్టుని ఎలా అయితే పోల్చాడో ఇక్కడ కూడా ఏదో పోలికిచ్చాడు. అంజూరపు చెట్టు అంటే చెట్టు కాదు. అంజూరపు చెట్టు అంటే, మీకు బైబిల్ చదివే అలవాటు ఉంటే, అంజూరపు చెట్టు, అడవులో మొలిసిన మొక్కల మధ్య అంజూరపు చెట్టు అంటే ఇశ్రాయేలీయులు. ఎవరు? ప్రూఫ్ ఏంటండి అని అడిగితే యెరెమీయా గ్రంథం చూడండి ఒకసారి. యెరెమీయా గ్రంథం, మళ్ళీ వద్దాం ఇక్కడికి. యెరెమీయా గ్రంథం 24వ అధ్యాయం, యెరెమీయా గ్రంథం 24వ అధ్యాయం మొదటి వచనం అనుకుంటా, చూడండి ఒకసారి. బబులోను రాజైన యూదా రాజైన యెహోయాకీము, ఆ 24వ అధ్యాయం మీరు ఆ కిందికి అలా చదువుకుంటూ వెళ్ళిపోతే ఇశ్రాయేలీయులను దేంతో పోలుస్తాడంటే అంజూరపు చెట్టు అంటాడు. ఇంకా మీకు ప్రూఫ్ కావాలంటే లూకా సువార్త 13వ అధ్యాయం
లూకా సువార్త 13వ అధ్యాయం 6వ వచనం చూడండి. లూకా సువార్త 13వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను, ఒక మనుష్యుణ్ణి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడెను. అతడు తన పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతుకుచున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోను. మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నాను, అసలు ఈ ద్రాక్ష తోట అంజూరపు చెట్టు గొడవ ఏంటి? పాత నిబంధనలో నిజమైన ద్రాక్షవల్లి, ద్రాక్ష తోట అన్నాడు. ఎవరిని అన్నాడండి? ఇశ్రాయేలీని. ఇదిగో అంజూరపు చెట్టు అన్నాడు. ఎవరిని అన్నాడు? ఇశ్రాయేలీని. అంటే ఇప్పుడు యేసుప్రభువు వారు సువార్తల్లో వాడుతున్న ఈ పదాలన్నీ ఆల్రెడీ ప్రవక్తలు పాత నిబంధనలో వాడిన పదాలు. అంటే ఇశ్రాయేలు మధ్య, శిష్యుల మధ్య అంజూరపు చెట్టు అనగానే నీకు నాకు చెట్టు గుర్తొస్తుంది. వాళ్ళకి అంజూరపు చెట్టు అనగానే ఏం గుర్తొస్తుంది తెలుసా? ఇశ్రాయేలు సామ్రాజ్యం గుర్తొస్తుంది. ఎందుకంటే ఆ పదాలు అలవాటు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా ధ్యానించండి. ఈ పదాలు కూరుస్తున్నప్పుడు, అంటే ఇప్పుడు అంజూరపు చెట్టు అంటే ఇశ్రాయేల్ అయితే, అంటే ఇశ్రాయేలు సిగురించడం ఏంటి? ఇశ్రాయేలు సిగురించడం అంటే ఏంటి తెలియక కాస్త చరిత్ర తెలియాలి. ఇశ్రాయేల్కి మొట్టమొదటి నుంచి రాజులు లేరు. మొట్టమొదటి దేవుడే రాజుగా ఉండేవాడు. వాళ్ళకి ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత 40 సంవత్సరాలు ఎవరు పరిపాలించారండి? వారిని దేవుడే పరిపాలించాడు. అరణ్యంలో వాళ్ళకి నచ్చిన ఫుడ్ పెట్టాడు, నచ్చినట్టుగా వాళ్ళని నడిపించాడు, చక్కగా వాళ్ళని పోషించాడు. ఇలా పోషించి నడిపిస్తున్న టైంలో ఇక భూభాగానికి వచ్చి కాస్త స్థిరపడ్డాడు అనుకున్న టయానికి పిల్లలు విస్తరించిన తర్వాత దరిద్రపు లక్షణాలన్నీ పక్కలను చూసి వాతలేసుకున్నారు. మాకు కూడా ప్రజా పద్ధతి పాలన కావాలి అన్నారు. మాకు రాజు కావాలి అనగానే ఇశ్రాయేలుకు ఒక మొట్టమొదటి రాజు వచ్చాడు. ఎవరు? సౌలు. ఆయన ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 40 సంవత్సరాలు. సౌలు తర్వాత అధికారికంగా అందరూ ఇష్టపడిన రాజు ఎవరు? దావీదు. దావీదు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు? 40 సంవత్సరాలు. దావీదు పరిపాలన తర్వాత మరొక రాజు వచ్చాడు. ఎవరు? సొలొమోను. సొలొమోను ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 40 సంవత్సరాలు. 40 40 40 3 40 120. ఒక శతాబ్దం తర్వాత సొలొమోను కొడుకులు వంకర కొడుకులు పుట్టారు. వీళ్ళు ఏం చేశారంటే దేశాన్ని 2 ముక్కలు చేసి పడేస్తారు. ఈ 2 ముక్కలు చేసి పడేసిన తర్వాత దేవుడు ఎక్కడైతే ప్రజలు మాట వినరో అప్పుడు వీళ్ళ జుట్టు పట్టుకెళ్ళి వేరొకరికి అప్పగిస్తారు. మన ఇండియాలో కూడా కుదురు లేకపోతే మనకు విరోధంగా ఉన్నవారు మంత్రులు, ప్రధానమంత్రులు అవుతారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ విషయం చాలా పెద్ద విషయం. ఇది మనం దేవుడిని మర్చిపోయి సుఖాలకు అలవాటు పడి సంఘము సహవాసాన్ని వదిలేసి అదొక లగ్జరీ లైఫ్ మనం నేర్చుకున్నాం అనుకోండి, మనకి ఏదో ఒక ఇబ్బందుల్లోనికి ఆయనే అనుమతి ఇచ్చి పంపిస్తాడు. ఎందుకంటే మన బెండ్ తీయాలంటే కొన్ని పరిస్థితులు ఆయన ఒప్పుకుంటాడు ఆయన. అలాగే వీళ్ళ మాట వినకపోయేసరికి బాబిలోనియన్స్కి అప్పగించేశాడు. మాదియ పార్సికులకి, పర్షియన్స్ పార్సికులకి అప్పగించేశాడు. ఆ తర్వాత గ్రీకులు దండయాత్ర ఇంచుమించు వచ్చేసింది అన్నంత కొంపట వచ్చేసింది. ఆ తర్వాత రోమీలకు అప్పగించేస్తారు. అక్కడి నుంచి చెదరగొట్టేశారు. ఆ తర్వాత చెదిరిపోయారు. ఎక్కడి వరకు చెదిరిపోయారంటే ఇశ్రాయేలీలు మన ఇండియా వరకు కూడా వచ్చేసారు. యూదులు, గుంటూరులో యూదులు ఉంటారు తెలుసా? ఆ యూదులకు ఒక వీధి ఉంటుంది గుంటూరులో, అది యూదుల వీధి. కాకపోతే ఇక్కడ ఇండియాలో యూదుల్ని ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీలో పాడేస్తారు. సరే, విషయం ఏదైనా కానీ ఆ యూదులు మన ఇండియాలోనే కాదు, మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో యూదులు ఉన్నారు. మేము మణిపూర్ వెళ్ళాం మొన్న. మణిపూర్ వెళ్తే మణిపూర్లో ఏముందో చెప్పిన అన్ని చర్చిలు పడగొట్టేశారు. కానీ అక్కడ ఒక సమాజ మందిరం ఉంది. ఆ సమాజ మందిరం జోలికి మణిపూర్ వాళ్ళు రాలేదు. ఎందుకంటే వాళ్ళ జోలికి వస్తే ఇండియాకి ఏ దేశం దిగుతుందో తెలుసా? ఇజ్రాయెల్ దిగుతుంది. అందుకే అన్ని మందిరాల జోలికి వెళ్ళారు కానీ సమాజ మందిరం జోలికి రాదు. అంటే మణిపూర్లో కూడా ఇశ్రాయేలు యూదులు ఉన్నారంటే ఉన్నారు. వీళ్ళందరూ ఎప్పుడు చెదిరిపోయారు? ఆ దండయాత్రల టైంలో చెదిరిపోయారు. ఆ చెదిరిపోయిన వారు భూభాగం ఎప్పుడైతే వీళ్ళు చెదిరిపోయారో, ఇప్పుడు మనకి ఏదో ఒక ఇబ్బంది కలిగి ఈ ఊర్లో మన ఇల్లు వదిలేసుకొని సంవత్సరాలు పోయామనుకోండి, అప్పటి వరకు మనం వచ్చే వరకు ఇంకొకరు దొరుకుతారా? మన ఇల్లు
ఇంకొకరు శుభ్రం చేస్తారు మన ఇల్లు. మామూలుగా సరిగ్గా మసలకపోతేనే ఆక్రమించారు. అది డాక్యుమెంట్లో నీకు ఇక్కడ వరకు ఉందరా అని చెప్పిన బుహమత్తి మరీ గడేస్తారు దడి గోడ. అలాంటిది మనుషులే కొన్ని శతాబ్దాలు కనబడకపోతే ఆ దేశం భూభాగం నుండిస్తారా? ఉండవలేదు. ఎవరు దాన్ని ఆక్యుపై చేశారంటే అబ్రహాము గారికి అనఫిషియల్గా రెండో ఆవిడ ఎవరు? ఆగరు. ఈ ఆగరుకు ఒకడు పుట్టాడు కుదురులేనోడు, ఎవరు? ఇస్మాయిల్. ఆ కుదురులేనోడికి 12 మంది పుట్టారు. ఆ 12 మంది కొడుకులు పెద్ద రాజులు అయ్యారు. ఆ 12 మందికి ఇంకో 12 మంది పుడితే ఆ 12 కలిపి 24 మంది అయ్యారు. ఆ 24 మంది రాజులుగా పాలిస్తే వాళ్ళ పిల్లలు 24 దేశాలు అయ్యాయి. ఆ 24 దేశాలే గల్ఫ్ దేశాలు. ఏ దేశాలు? గల్ఫ్. మనం అంటున్నాగా ఇజ్రాయెల్, కువైట్, మస్కట్, అబుదాబి మనం మాట్లాడుకుంటున్నాక. ఈ 24 దేశాలు ఎవరి దేశాలు అంటే ఇస్మాయిల్ అంటే అబ్రహాం గారు అబ్బాయి ఉన్నారుగా, వీళ్ళు ఎక్కడ ఉంటారంటే పక్కనే ఉంటారు, ఇజ్రాయేల్కి పక్కనే. ఎందుకంటే ఈ అరబ్ ఏరియా ఇజ్రాయెల్ ఏరియా ఇంచుమించు అంటుకుపోయినట్టే ఉంటాయి ఈ గాజా వరకు. ఎప్పుడైతే ఇజ్రాయేల్ తరమబడ్డారో ఎవ్వరు లేని టైంలో ఆ దేశాన్ని ఆక్రమించేశారు. ఎవరు? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఈ అంజూరపు చెట్టు గొడవ తెలియాలంటే ఇదంతా తెలియాలి. ఎప్పుడైతే వీళ్ళు ఆక్యుపై చేశారంటే వీళ్ళు ఎప్పుడైతే లేరో వీళ్ళు లేని సమయాన్ని చూసి ఆ దేశం మీద వీళ్ళు పడిపోయి కొన్ని శతాబ్దాల కాలం అక్కడ ఉండి మాదన్నారు. మొన్నటి వరకు టీవీ 9లో గొడవ జరుగుతుంది, ఇప్పటికీ జరుగుతుంది. నిన్న ఆ ఇంట్లో ఉన్నా మేము, అమ్మ చెప్తుంది ఇప్పటికీ ఆ గాజా పక్కన బాంబులు పడతానే ఉన్నాయంట. ఎందుకు గొడవలు అంటే ఏ లేని టైంలో వీళ్ళు ఆక్యుపై చేసి ఈ దేశం మాది అన్నారు. ఎవరు? అసలు ఒరిజినల్గా దేశం ఎవరిది? ఇశ్రాయేలుది. వీళ్ళు లేని టైంలో వీళ్ళు ఆక్రమించేశారు. వీళ్ళు ఆక్రమించేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు దేవుడు వీళ్ళకి క్షమాపణ కలగజేశాడో మరి ఏంటో మనం అధికారికంగా చెప్పలేం. కానీ దేవుడు వాళ్ళకి ఇచ్చిన ప్రవచనాలు నెరవేరిపోయి ఏంటో మనకు తెలియదు. కానీ 1946 మొన్న మన స్వతంత్రం టైంలో 1946, 47 ఈ మధ్యస్థంలో చెదిరిపోయిన వాళ్ళందరికీ మెలుగు వచ్చింది. ఏమని మెలుగు వచ్చిందంటే, ఎక్కడెక్కడో మనం బతకడం ఏంట్రా, ఎక్కడెక్కడో మనం ఉండిపోవడం ఏంటి, మన మోసేకి వాగ్దానం చేసింది, మన అబ్రహాముకి వాగ్దానం చేసింది, మన ప్రజలకు వాగ్దానం చేసిన దేశంలోనికి మనం వెళ్ళాలి, మనం ఎక్కడెక్కడో బానిసల బతుకు పరాయి దేశాల్లో బతకడం ఏంటి, మనమే అక్కడికి వెళ్ళిపోదాం అని చెప్పి చావో రేవో తేల్చుకుందామని ఫైట్ చేసి మొత్తం మీద 1946, 47 మధ్యలో సొంత దేశంగా ప్రకటించుకున్నారు. ఎవరు? ఇశ్రాయేల్. అందుకే 1947, 46, 47 మధ్యలో ఇశ్రాయేల్ అని ఒక దేశం మళ్ళీ ఉద్భవించింది. అప్పుడు ఎవరైతే ఆక్యుపై చేశారో వీళ్ళకి 4 తగిలించి పంపించేశారు. అయితే ఎంత పంపించేసినా కొంతమంది వెళ్ళరుగా, స్థాపించిపోయి ఉంటారుగా, వాళ్ళు వెళ్ళకుండా మొండు బకాయలు మొన్నటిదాకా ఉన్నారు. ఉన్నవారు సరే ఉన్నారులే, ఎంత కాదన్న అటో ఇటుగో తమ్ముళ్ళు అన్నలో వరుసలు అవుతారు. ఎందుకంటే ఇస్మాయిల్ ఎంతగానో దగ్గరేగా, ఈ వరుస అవుతారని ఉండిస్తే వీళ్ళు ఏం చేశారంటే దొరికింది అవకాశం అని చెప్పి వీళ్ళ కలిసి ఉగ్రవాదులకి షెల్టర్ ఇచ్చి మళ్ళీ వీళ్ళ మీద తిరగబడితే వీళ్ళు ఎలాగ ఉంటే ఎప్పటికైనా ఇలాగ తిరగబడతారని చెప్పి మొత్తం మీద ఇలా చర్యలు తీసుకుని తరిమేయడం స్టార్ట్ చేశారు. ఇది గొడవ. ఈ గొడవ మనకు అర్థమవుతుంది. అంటే ఇశ్రాయేలీలు మొన్నటి వరకు ఓడిపోయిన మొద్దులా తయారైన అంజూరపు చెట్లాగా. అంటే వీళ్ళకి చిగురులు లేవు, వీళ్ళకి మళ్ళీ ఫలములు లేవు. వీళ్ళకి ఫలములు ఎప్పటి నుంచి వచ్చాయి అంటే 1946, 47 మధ్యలో వచ్చాయి. ఇది ఎప్పుడైతే అంటే వాడిపోయి నరకబడిన యెషయాలు అంటాడుగా, అంజూరపు చెట్టు లేదా సింధూరపు వృక్షం, అంజూరపు చెట్టు నరకబడిందని చెప్తాడుగా. ఈ నరకబడిన వృక్షంతో పోల్చింది ఎవరినంటే ఇశ్రాయేల్ని. వీళ్ళు నరకబడిపోయేటప్పుడు ఈ నరకబడిన వారు మళ్ళీ ఎప్పుడు సిగురించారంటే ఈ 19వ శతాబ్దంలో సిగురించారు. వీళ్ళ సిగురించుట ఎప్పుడైతే సంఘము గమనిస్తాదో నా రాకడ సమీపమునే ఉన్నది. ఆ మాట మీకు అర్థమవుతుందా లేదా? అంటే ఇశ్రాయేల్ ఫామ్ అయిపోయారు, ఇశ్రాయేల్లో బలం పొందారు. వీళ్ళు ఎప్పుడైతే బలం పొందారో ఇది జరిగిన వైనాన్ని మీరు గమనించినప్పుడు రాకడ గుర్తులు దగ్గరలోనే ఉన్నాయి. ఇది ఒక గుర్తు ఇస్రాయేల్కి.
రెండవది, ఆయన సమీపమనే ఉన్నాడని మీరు తెలియకోండి. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరిగేది చూసినప్పుడు ఆయన సమీపమునే ద్వారము దగ్గరే ఉన్నాడని తెలుసుకోండి. ఏంటంట? సమీపమనే ద్వారము దగ్గరే ఉన్నాడని తెలుసుకోండి. అంటే అంజూరపు చెట్టు చిగురిస్తుంది. ఎవరైనా అంజూరపు చెట్టు అంటే ఇశ్రాయేల్. మీరు చూడండి, ఎప్పటికీ ఇశ్రాయేల్ని ఎదిరించే దేశం పుట్టలేదండి. ఈవెన్ అమెరికా కూడా ఎదిరించలేదు. పైగా వాళ్ళు ఎంత ఉంటుందో తెలుసా? వాళ్ళ మన జిల్లా ఒకప్పుడు తూర్పుగోదావరి, ఎడదీకి ముందు తూర్పుగోదావరి ఎంత ఉంటుందో అంత ఉంటుందండి ఇజ్రాయెల్ దేశం, అంతే. నేను చెప్తున్నా, నాకు నిన్న మొన్న వార్తలు చదువుతుంటే చాలా విచిత్రం వేసింది. ఇంకా తరుగుతున్నారు అంటే వాళ్ళని ఐక్యరాజ్య సమితి కానీ ఎవ్వరు అడిగిన లెక్చర్ అంటే వాళ్ళొక్కసారి గురి పెట్టారంటే వాళ్ళు ఎవరి మాట వినరు. అంత బలం వాళ్ళు ఉన్నది ఎంత కానీ ప్రపంచాన్ని అలా కంట్రోల్ చేస్తారు. ఇది ఎప్పుడైతే వాళ్ళు బలం పొందుకుంటారో ఆ బలం పొందుకున్నప్పుడు నేను సమీపమనే ఉన్నానడానికి గుర్తు. అందుకే చూడండి, మన మీద ఎవడైనా బాంబు వేసాడు అనుకోండి, అలా చూసాక పేలిపోయి చచ్చిపోవడం తప్ప మనం ఏం చేయలేం. కానీ వాళ్ళు ఏంటి చెప్పినా, అలా బాంబు అలా వస్తుంది, వాళ్ళు నిలబడి ఉంటారు. ఎందుకంటే వాళ్ళ మీద ఆ బాంబులు పడవంట. మరి అదేం టెక్నాలజీ అండి వాళ్ళ దగ్గర. అలా వచ్చిన ఆ బాంబు అలా వస్తున్నది, ఆ ర్యాకెట్, ఆ మిస్సైల్ అలా రాకుండా అలా పోయి అలా గాల్లో పేలిపోద్దట. అలాంటి అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది. అందుకే వాళ్ళని ఎవ్వరూ ఏమి చేయలేరు. సరే, ఇవన్నీ వాళ్ళని చూస్తున్నప్పుడు మీరు గమనించండి. పైగా ఇది మనం నమ్మాలో నమ్మకూడదు. ఇప్పుడు నేను చెప్తున్నది నమ్మాలో నమ్మకూడదో పక్కన పెడితే ఒక విషయం గమనించండి. వాళ్ళకు ఒక విషయం ముడిపడి ఉంది. ఆ విషయం ఏంటంటే, సొలొమోను కట్టింది పడగొట్టేశారు. సొలొమోను కట్టిన తర్వాత మళ్ళీ పడగొట్టేస్తే ఎవరు కట్టారు దాన్ని? ఆ మహాహేరోదు గడు కట్టాడు. అది యేసుప్రభు చెప్పింది 76లో పడిపోయింది. 76లో ఏమైందంటే మహాయుద్ధం జరిగిపోయే మంటల్లో అది పడిపోయింది. తర్వాత మళ్ళీ దాన్ని ఎవరు కట్టడానికి రెడీ అయ్యారంటే ఆ బోడుగోళ్ళు మిగిలిపోతే దొరికింది అవకాశం అని ఎవరు లేని టైంలో కొంతమంది వెళ్ళి వీళ్ళ మసీదులు కట్టేశారండి. అక్కడ మీరు ఇజ్రాయేల్ ఫోటో చూడండి. ఆ ఫోటో చూసినప్పుడు ఇలా గోల్డ్ బౌల్ ఒకటి కనబడుతుంది, చూసారా? ఇలాగ దబ్బిడించినట్టు ఒక గోల్డ్ గిన్నెలాగా ఇలా దబ్బిలించినట్టు మీకు కనబడుతుంది. అది ఏంటనుకున్నారు? అందరూ అనుకుంటారు సొలొమోను మందిరం అనుకుంటారు. అది కాదు. సొలొమోను పునాదుల మీద మసీదు. అది మసీదు కట్టేశారు. ఆ మసీదునే మనం మందిరం అనుకుని దాన్ని దండం పెట్టి ప్రార్థన చేస్తుంటాం. అది మందిరం కాదు, అది ఆల మందిరం. ఎవరు మందిరం? ఈ ఆక్రమించారుగా ఇస్మాయిల్ సంతానం. ఈ ఆక్రమించిన ఇస్మాయిల్ సంతానం దాని మీద మందిరం కట్టారు. ఇప్పుడు ఎట్లా అయినా సరే ఈ మూడోసారి మందిరం కట్టాలనుకుంటున్నారు. అంటే ఫస్ట్ ఎవరు కట్టారు? సొలొమోను. రెండోసారి ఎవరు కట్టారు? హేరోదు. ఇప్పుడు మూడోసారి అక్కడ కట్టేసింది మసీదు ఉంది. ఇప్పుడు అదే పునాదుల మీద మందిరం కట్టాలనుకుంటున్నారు. ఇప్పుడు మందిరం కడతాలు ఊరుకుంటారండి ఎవరు? ఈ ఇస్మాయిల్ ఊరుకుంటారు. ఈ గల్ఫ్ ఆలయం తక్కువలు ఏం కాదు. వాళ్ళు కోట్లకి, పదవులకి, అధికారాలకి పడగలెత్తున్నారు. అంతకుముందు అందరూ ఎండి సేవలు తినేవారు. వాళ్ళకి పెట్రోల్ బాబులు ఎప్పుడైతే పడ్డాయో వీళ్ళ కాలకి గిరాకీలు పెరిగాయి. కోట్లు సంపాదించారు. ఎందుకంటే పెట్రోల్ ఎగుమతి అక్కడి నుంచి జరుగుతుంది. సరే, ఇప్పుడు వాళ్ళని కదిపితే, ఇప్పుడు మసీదుని కదిపితే ఎంత గొడవ అవుతుందండి? ఎంత గొడవ అవుద్ది? ఇప్పుడు ఈ మసీదుని కదిపితే ఇప్పుడు సొలొమోను మందిరం మీద మూడో మందిరాన్ని కట్టాలి. కదిపితే ఏమవుద్దంటే 2 ప్రమాదాలు జరుగుతాయి. ఏమవుద్దంటే ఇశ్రాయేల్కి అమెరికా లాంటి క్రిస్టియన్ దేశాలు సపోర్ట్ ఇస్తున్నాయి. అమెరికా ఎప్పుడు ఇజ్రాయెల్ సపోర్ట్ ఇస్తుంది. మీరు చూడండి, ఇప్పుడు ఈ గాజా ప్రాంతంలో ఉన్న పాలస్తీనా ప్రజలకి ఎవరు సపోర్ట్ ఇస్తారంటే ఈ గల్ఫ్ ఏరియా, అంటే ఈ అరబ్బులు అందరూ సపోర్ట్ ఇస్తారు. అంటే ఇప్పుడు క్రిస్టియన్ దేశాలన్నీ ఒక పక్క వచ్చేస్తాయి. ఇప్పుడు మళ్ళీ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసిన దేశాలన్నీ ఒక పక్కకు వచ్చేస్తాయి. ఇప్పుడు గల్ఫ్ ఏరియా పాలస్తీనాకి సపోర్ట్ చేస్తున్న అందరూ ఒక పక్క వచ్చేస్తారు. అంటే ప్రపంచం ఎన్ని భాగాలుగా విడిపోద్ది? 2 భాగాలు విడిపోద్ది. మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నాను, దేనికోసం 2 భాగాలుగా విడిపోద్ది? ఒక దేవాలయం కోసం 2 భాగాలుగా విడిపోద్ది. మాటలు అర్థమవుతున్నాయా? ఒక దేవాలయం కోసం 2 భాగాలుగా విడిపోయి వీళ్ళందరూ ఒక బ్యాచ్, వీళ్ళందరూ ఒక బ్యాచ్ అయితే ఇప్పుడు నేడో రేపో వీళ్ళ దేవాలయం కట్టడానికి రెడీ అయిపోయారు. ఇప్పటి వరకు కట్టలేని వీళ్ళు సడన్గా ఎంత కట్టేస్తున్నారంటే వీళ్ళకి ఒక నమ్మకం ఉంది. వాళ్ళ నమ్మకం అది. వాళ్ళ నమ్మకం ఏంటంటే వాళ్ళు నమ్మిన నమ్మకాల్లో మొన్న వాళ్ళకు ఒక గుర్తు దొరికింది.
వాళ్ళు మందిరం కట్టాలంటే ముందు దేశానికి వాళ్ళకి పాప నివారణ జరగాలి. దానియేలు గ్రంథం రెఫరెన్స్ అలా చదువుతారు. పాప నివారణ జరగాలి. ఇదిగో పరిశుద్ధ స్థలమందు పాప పరిహారార్థపు బలి జరగాలి. పాప పరిహారార్థపు బలి జరగాలంటే మంచి పరిశుద్ధమైన జంతువు కావాలి. మంచి పరిశుద్ధమైన జంతువు అంటే ఏంటి? మీరు లేవేకాండం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఎర్ర పెయ్యలు కావాలి. ఏం పెయ్యలు? ఎర్రదోళ్ళు. ఎర్ర ఆవులు ఉంటాయిగా, పెయ్యి అంటారు దాన్ని. ఆ ఎర్రదోళ్ళు అంటే, ఈ ఎర్రదోళ్ళు ఎప్పుడైతే మీకు కావాలంటే ఇజ్రాయేల్ అడగండి, నేను చెప్పే అబద్ధాలేమో అక్కడ ఉన్నవారిని అడగండి, వాళ్ళు ఏం నమ్ముతారు. ఆ ఎర్రపేలు కావాలంటే మోసే తర్వాత అంత పరిశుద్ధమైన ఎర్రపేలు మళ్ళీ దొరకలేదు ఇప్పటి వరకు ఈ ఎర్రపేలు దొరకలేదు కనుక ఎప్పుడు దొరుకుతాయని ఎదురు చూసారు. వాళ్ళ దగ్గర దేవాలయం కట్టే ప్లాన్ ఉంది. వాళ్ళ దగ్గర దేవాలయం కావాల్సిన దేవదారు మానులు ఉన్నాయి. వాళ్ళ దగ్గర దేవాలయం కట్టడానికి ఇంజనీరింగ్ టెక్నాలజీ ఉంది, ప్లాన్ ఉంది, అన్నీ ఉన్నాయి. మరి అన్నీ ఉన్నాయి, ఎప్పటివరకు ఎందుకు కట్టలేదు? మీకు మీరు ఎదిరిస్తే ఎదిరించేవాడు ఎవరు లేడు. అయినా మీరు ఎందుకు కట్టలేదంటే బలివ్వడానికి పశువులు కావాలి. అలాంటి పశువులు మోసే తర్వాత అంత పరిశుద్ధమైన జంతువులు పుట్టలేదు. అంటే ఇప్పటివరకు పుట్టకపోవడం ఏంటంటే, ఎంత పరిశుద్ధంగా ఉండాలంటే ఆ ఎర్ర పెయ్యల ఎంట్రుకల్లో ఒక తెల్ల వెంట్రుకున్నది బలికి తీసుకోరు వాళ్ళు. అక్కడ ఉంటుంది ఆ రెఫరెన్స్, మీరు ఇంటికి వెళ్ళకి చదవండి. ఒక తెల్ల వెంట్రుక కాదు, ఆవులకి అప్పుడప్పుడు మచ్చలు ఉంటాయి చూసారా, తెల్ల మచ్చ కానీ తెల్ల వెంట్రుక కానీ కనీసం కాళ్ళ దగ్గర మచ్చలు కానీ ఏదన్నా ఉంటే దాన్ని పరిశుద్ధం అనరు. మొత్తం ఎర్రగా ఉండాలి. అలాంటి 5 దోళ్ళు ఎక్కడ పుడతాయని ఎదురు చూశారు. సరిగ్గా మొన్న మధ్య అమెరికాలో పుట్టాయి. ఎక్కడ పుట్టాయి చూసారా వీడియోలు? అలాంటి సీరియల్ చూస్తారా? మొన్న ఇంటర్నేషనల్ న్యూస్, ఇది బైబిల్ న్యూస్. మొన్న సరిగ్గా అమెరికాలో పుట్టినప్పుడు వెంటనే ఈ ఇజ్రాయెల్ అంబాసిడర్స్, అమెరికా అంబాసిడర్స్, మీడియేటర్స్ కలిసి అమెరికా గవర్నమెంట్తో ఇజ్రాయెల్ గవర్నమెంట్ అయ్యప్పై మాకు అర్జెంటుగా ఆ ఎర్ర దోళ్ళు మాకు కావాలి. ఫ్లైట్లో పంపించారండి ఇజ్రాయెల్కి దూడల్ని. స్పెషల్ ఫ్లైట్, పైగా ప్రత్యేకమైన ఫ్లైట్లో. ఎప్పుడైనా ఈ దేశపు జంతువులను ఆ దేశానికి పంపినా, ఆ దేశపు జంతువులు ఈ దేశానికి పంపినా, లేదా జిల్లా జంతువులు ఈ జిల్లాకు మనం అధికారికంగా తెస్తే చెవులకి ట్యాగ్ వేస్తారు తెలుసా, గవర్నమెంట్ ట్యాగ్ వేస్తారు. ఆ ట్యాగ్ కూడా వేయనివ్వలేదు. ఎందుకంటే ఒక చిన్న కన్నం పడినా ఏమవుద్ది? పరిశుద్ధత పోద్ది. అందుకే ఏ పరిశుద్ధి లేకుండా కొంతమంది సైంటిస్టులు అండి, వాళ్ళకి కొంతమంది శాస్త్రవేత్తలను కొంతమందిని అరేంజ్ చేసి అక్కడ ఏమన్నా తెల్ల వెంట్రుక కానీ ఏమన్నా ఉన్నాయని చెక్ చేశారు. కొన్ని దినాలు వయసు వచ్చేవరకు కనిపెట్టడానికి ప్రత్యేకమైన ల్యాబ్లో పెట్టి మేపుతున్నారు ఇప్పుడు ప్రజెంట్. అంటే నేడో రేపో బయటికి తీసుకొస్తారు, రాత్రికి రాత్రే బలి వేసేస్తారు. రాత్రికి రాత్రే బలి వేసిన వెంటనే 3వ మందిరాన్ని కడతారు. బాబు అసలు ఈ 3వ మందిరం కూడా ఎందుకు ఎక్కడ దిక్కున ఆరాధించవచ్చు అంటే, నో 3వ మందిరాన్ని మేము ఎందుకు కట్టాలంటే ఇజ్రాయేలు చుట్టూ ఇజ్కియా కట్టించిన గోడలు ఉంటాయిగా, తెలుసుగా, అవన్నీ తెలిసేది వెళ్దా? తెలిసినా వెళ్ళి కొంచెం అనండి, బండి ముందుకెళ్తుంది. మీరు తెలియనట్టు క్వశ్చన్ మార్కెట్ అంటే ముఖ్యాంశాలు మళ్ళీ మొదలెడతాను చెప్పినా చివరికి వెళ్ళే కోసం మనకు అర్థం అవుతుంది. ఇదంతా చెప్పాలని నా ఆశ. ఈ ఇజుకే కట్టించిన గోడల్లో 4 గుమ్మాలు ఉంటాయి. ఇంచుమించు 3 గుమ్మాల వరకు తెరుస్తారు కానీ ఒక గుమ్మం తెరవరు. ఎందుకు తెరవరు అంటే దానికి తూర్పు గుమ్మ అంటారు. తూర్పు గుమ్మాన్ని తెరవరంటే తూర్పు నుంచి సూర్యుడు ఉదయిస్తాడన్నది ఎంత వాస్తవమో, తూర్పు నుంచి ఒకరోజు నీతి సూర్యుడు రాబోతున్నాడు. ఆ నీతి సూర్యుడు తూర్పు గుమ్మాన్ని తెరిచి మేము కట్టిన మందిరంలోకి వచ్చి మా బలిని స్వీకరించి మా 3వ మందిరం అతి పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టాలని మెస్సయ్య వస్తాడని ఇంకా నమ్ముతారు. మెస్సయ్య అంటే మనకి యేసు ప్రభు, వాళ్ళకి మెస్సయ్య అంటే యేసు అని నమ్మరు. వాళ్ళ మెస్సయ్య ఇంకా వస్తాడు. ఎప్పుడు వస్తాడు? ఇదిగో నేడో రేపో వస్తాడు. ఆ వచ్చే టైంకి మేము బలి రెడీ చేయాలి. మేము బలి వేయడం, మెస్సయ్య రావడం, బలి వేయడం, మెస్సయ్య రావడం. మేము బలేసే సమయానికి తూర్పు గుమ్మాన్ని తెరుచుకుని మెస్సయ్య వచ్చేస్తాడు. వచ్చి మా బలిని స్వీకరించి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి తన తండ్రికి యజ్ఞయాగముగా నిలబడతాడు. అదొక నమ్మకం వాళ్ళకుంది. ఎవరికి? ఇశ్రాయేలుకి. ఇప్పుడు అడుగుతున్నాను, మీకు మెస్సయ్య వచ్చేస్తున్నాడు అనడానికి గుర్తు ఏంటయ్యా అని ఇజ్రాయేల్ దేశాన్ని అడిగితే వాళ్ళ దగ్గర 2 గుర్తులు ఉన్నాయి. చాలా గుర్తులు ఉన్నాయి, ప్రధానంగా 2 గుర్తులు. ఆ 2 గుర్తులు ఏంటంటే, మేము మళ్ళీ స్వీకరించాం. అందుకే ఈ స్వీకరించడం చూసినప్పుడు మెస్సయ్య త్వరలోనే వస్తాడని నమ్ముతారు.
రెండవ గుర్తు ఏంటని అడిగితే, ఇప్పటి వరకు మాకు దొరకని ఎర్ర దూడలు దొరికాయి, ఇవే మా గుర్తు, మాకు బలి కూడా సిద్ధము అయిపోయింది. ఈ మూడో గుర్తు ఏంటంటే, మేము మందిరాన్ని కట్టేస్తాం, మా మెస్సయ్య వచ్చే సమీపమునే ఉన్నాడు, నేడో రేపో వచ్చేస్తాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఎర్రదోళ్ళు మనం నమ్మొచ్చా? అది మనకు సంబంధం లేదు, మన ఇశ్రాయేలు కాదు, మనం క్రైస్తవులు. మూడవ మందిరాన్ని మనం నమ్మొచ్చా? అది మనకు సంబంధం లేదు, అది ఇశ్రాయేలు నమ్మకం, అది లేఖనం కూడా దానికి సపోర్ట్ చేయదు, మనం నమ్మం. నేను అడుగుతున్నాను, ఇప్పుడు మనకు గుర్తులేంటి? ఇశ్రాయేలు సిగురించింది, అది మనకు గుర్తు కాదు. ఎర్ర దూడలు దొరికాయి, అది మనకు గుర్తు కాదు. ఇప్పుడు మనకు గుర్తులేంటి? మనలాంటి సంఘానికి చెప్పిన గుర్తులు ఏంటంటే, ఇదిగో మీరు ఒక విషయాన్ని గమనించండి. ఏంటి మీ గుర్తులు అంటే, 37వ వచనంలో, నోవహు దినములు ఎలా ఉండునో మనుష్య కుమారుడి రాకడను అలాగే ఉండును. జలప్రళయం ముందటి దినముల్లో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికిచ్చుచు నుండిరి. జలప్రలయం వచ్చి వాళ్ళందరినీ కొట్టుకుని పోవు వరకు వారు ఎరగకపోయారు. బాగా వినండి, సంఘానికి గుర్తులు ఉన్నాయట. సంఘానికి ఉన్న గుర్తులేంటి? జలప్రలయము అన్నాడు. ఏంటట? జలప్రలయం అంటే యేసు ప్రభు యొక్క ప్రళయం రాబోతుందనడానికి మనకేం గుర్తట? నోవహు కాలంలో ఎలాంటి గుర్తులైతే ఉన్నాయో చెప్పండి, అలాంటి గుర్తులే నేడో రేపో మనకి కనబడబోతున్నాయి. మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నాను, జలప్రళయం వచ్చే ముందు కొన్ని గుర్తులు ఉన్నాయట, అలాగే ప్రభు వచ్చే ముందు కూడా కొన్ని గుర్తులు ఉంటాయట. అంటే నోవహుకు కానీ నీతిమంతులకు కానీ కొంతమందికి గుర్తులు ఏమున్నాయంటే, ప్రళయానికి ముందు నోవహు ఇదిగో ప్రళయం వస్తుంది అనడానికి గుర్తులు ఈ జనాల యొక్క ప్రవర్తన కనిపెట్టు, ప్రళయం వచ్చేస్తుంది అనడానికి ఇదే గుర్తు. అంటే ప్రళయానికి ముందు గుర్తులు ఎలా అయితే ఉన్నాయో, యేసు ప్రభు ప్రళయానికి ముందు కూడా గుర్తులు ఉన్నాయి. ఏం గుర్తులు ఉన్నాయి? ఏమున్నాయంటే చెప్తున్నాడు చూడండి, ఏమున్నాయి? జనాలు బాగా తింటారంట. ఏంటంట? జనాలు బాగా తింటారు. మీరు చూస్తున్నారా? మీరు కనిపెడుతున్నారా? ఒకప్పుడు బతకడానికి తినేవారు, చెప్పండి, తినడానికే బతుకుతున్నారు. ఏమంటారు తెలుసా? ఇదిగో అది తినలేదా, అది తినకపోతే నీ లైఫ్ అంటే, నా పుట్టికట్ట ఆ పచ్చడి తినకపోతే ఇంక నాకు వేస్ట్ అట్ట. ఒరే తిండి గోలేట్రా. మీరు చూసారా? ఇప్పుడు మీరు చూడండి, యూట్యూబ్లు ఉన్నాయి కండి, యూట్యూబ్ చెల్లి గూగుల్ తల్లి ఉందిగా మనకి. ఈ యూట్యూబ్లో గూగుల్లో మీరు చూడండి, అత్యధిక మిలియన్ వ్యూస్ దేనికి ఉంటాయి చెప్పనా? తిండికి. మీరు గమనించండి, మీరు చాలా వీడియోలు మీకు అడవిలో ఎలా వండుకోవాలి, కాలువ దగ్గర ఎలా వండుకోవాలి, కంగారుగా ఎలా వండుకోవాలి, మాంసాన్ని ఎలా వండుకోవాలి, ఇంకా ఆకుకూరలు ఎలా వండుకోవాలి, ఎన్ని వీడియోలు అనుకుంటున్నారు. తెల్లారితే అందరు చూసేదేంటి చెప్పిన వీడియో. చైనాలో ఏం తింటారు, జపాన్లో ఏం తింటారు, ఏం తింటారు నీకు ఎదుగురా, అన్నీ తింటారు. జపాన్లో ఏం తింటారు, చైనాలో ఏం తింటారు, అక్కడ ఎలా తింటారు, ఇక తిండిగోల. మొన్న మీరు గమనించారు లేదో, కొత్త బిర్యానీ ఒకటి వచ్చిందండి, 4 గంటలకు ఫేమస్ అండి. తెల్లవారుజాము 4 గంటలకు బిర్యానీ. తెల్లరగట్లు తినేది ఏంటరా? పాసి ముఖంతో అడుగుతున్నాను, తినడానికే పోతున్నారు, లైన్లో ఉన్నారండి. అంటే మధ్యాహ్నం తిన్నారు, లేకపోతే ఉదయం 10 గంటలకు తిన్నాడు, ఒక అర్థం ఉంది. తెల్లవారుజామున కూడా తినడానికే పోతున్నారు, తినడానికే ఉన్నారు. ఒక విషయం గమనించండి మీరు, జలప్రళయం వస్తున్నప్పుడు జనాలు దేవుడిని మరిచారు, తిండినే దేవుడుగా పూజించారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు చెప్పండి? తిండి 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 తిండి. మీరు గమనించండి, ఒకప్పుడు రెస్టారెంట్లు ఎక్కడో దూరంగా ఉండేయండి, ఇప్పుడు ప్రతి ఊర్లో రెస్టారెంట్. ఒకప్పుడు ఎప్పుడో వండేవారండి బిర్యానీ, ఇప్పుడు ఎక్కువ కేసులు బిర్యానీ తిని చచ్చిపోతున్నారంట తెలుసా? బిర్యానీ నేను అడుగుతున్నాను, బిర్యానీలు ఎన్ని రకాలండి నేను అడుగుతున్నాను, మళ్ళీ అడుగుతున్నాను. ఎక్కడో ఉండే రెస్టారెంట్లు ఎక్కడికి వచ్చాయి. ఇప్పుడు ఒకప్పుడు ఎక్కడో మార్కెట్లో ఉండే బజ్జీ కొట్లు, ఇప్పుడు ఇదికి బజ్జీ కొట్లు. నేను మళ్ళీ అడుగుతున్నాను,
తిండికి ప్రపంచం బతుకుతుందంటే ఎస్, దేవుణ్ణి మరిచింది తిండికి. మరో మాట చెప్పిన, మీ సైడే ఉంటుంది వింత ఏటో మరి. ఎక్కడైనా కానీ వాక్యం అయ్యాక తింటారండి. ఈ మాట అన్నా ఇబ్బంది పడకండి. ఇంత వాకింగ్ చెబుతుంటే అక్కడ భోంచేస్తుంటారు. అంటే యేసుప్రభు ఇప్పుడు వచ్చేనా అనవసరం, ఆగు ప్రభు సాంబార్ వేసుకుని ఆగు. నాకు నేను వాక్యానికి ముందు అన్నం తినాలంటే నాకు మనసు చచ్చిపోయినట్టు ఉంటుందండి. ఒకవేళ పొరపాటున తిన్నాను ఆ రోజు బండి నడదు నాకు. నేను మళ్ళీ అడుగుతున్నాను, తిండి అరే దేవుడి కన్నా తిండి ఇంపార్టెంట్ అంటే తిండి ఇంపార్టెంట్ అండి. ఈరోజు మీరు గమనించండి, తిండి కోసం ఎంత ఎగబడుతున్నారంటే మీరు చూడండి. తిండ్ల కోసం ఈ తిండి తింటున్న ఈ మనుషులు దేనికి సంకేతం, దేనికి గుర్తంటే ప్రభు త్వరలోనే వస్తున్నాడు. ప్రభు త్వరలోనే వస్తున్నాడు. మీరు గమనించండి, దానియేలు ఒక మాట అంటాడు చూడండి ఒకసారి. దానియేలు గారు ఏమంటారు చూడండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం అనుకుంటే ఒకసారి చూడండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. నీవి మాటల్ని మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము, చాలా మంది నలుదిశలు సంచరించి తెలివి అధికమగును. ఏం చెప్తున్నారు చూడండి. జనాలు అంత్య దినాల్లో ఏం చేస్తారట, నలుదిశలా సంచరిస్తారు. నలుదిశలు అంటే ఈస్ట్ వెస్ట్ సౌత్ అంటే ఇదే కదా న్యూస్ అంటే. ఈ న్యూస్ అనే పదాన్ని మనం అక్కడి నుంచి కదా పుట్టించారు. 4 దిక్కులు జనాలు ఈ భూమండలానికి 4 వైపులు తిరుగుతారు. మీరు ఎప్పుడైనా అనుకున్నారా, ఎక్కడ ఇజ్రాయేలు, ఎక్కడ మన కోనసీమ, ఎక్కడోళ్ళు ఎక్కడికి వెళ్తున్నారండి, అక్కడోళ్ళు ఎక్కడికి వస్తున్నారండి? మళ్ళీ విషయం చెప్పిన, అసలు మన ఇండియాలో ఫేమస్ ఏంటి చెప్పిన, మన ఏరియాలో కొబ్బరి అన్నం, హెల్దీ ఫుడ్. కానీ మనకేం వచ్చిందండి, బిర్యానీ వచ్చింది. క్వశ్చన్ అడుగుతుంది చెప్పండి, బిర్యానీ ఎక్కడదండి? తెలదు, మనకు తినేయడమే. క్వశ్చన్ అడుగుతుంది చెప్పండి, బిర్యానీ ఎక్కడది? మాట్లాడితే బిర్యానీ అడుగుతున్నారు. ఆ బిర్యానీకే సగం రోగాలు వచ్చేస్తున్నాయి. బిర్యానీ ఎక్కడది అని అడుగుతున్నారు. బిర్యానీ ఎక్కడదంటే, ఈ అబ్రహాం గారికి రెండో ఆవిడ ఆగర్ ఉందిగా, ఈ ఆగర్ గారికి అబ్బాయి పుట్టాడు ఇస్మాయిల్. ఈ ఇస్మాయిల్కి 12 మంది పుట్టాను అరబ్బులు. ఆ అరబ్బులు పుట్టించిందే బిర్యానీ. బిర్యానీ ముస్లిమ్స్, గుర్తుపెట్టుకోండి, వాళ్ళదే. ఎక్కడో అరబ్బు దేశంలో ఉన్న బిర్యానీ హైదరాబాద్ వచ్చింది, ముంబై వచ్చింది. ఆ నవాబుల అయ్యాంలో మన దేశం మొత్తం బిర్యానీ వచ్చింది. దానియేలు అన్నాడు, జనాలు అక్కడికెక్కడ తిరిగి అక్కడ సంస్కృతి ఎక్కడికి, ఎక్కడ సంస్కృతి అక్కడికి, అక్కడ జ్ఞానాన్ని ఎక్కడికి, ఎక్కడ జ్ఞానాన్ని అక్కడికి జనాలు మారుస్తారు. అందుకే మీరు చూడండి, ఒకప్పుడు మన ఇండియన్ డ్రెస్ ఏంటంటే చక్కగా పంచి, చక్కగా చెప్పండి లాగు వేసుకుని శుభ్రంగా చల్లగా ఉండేదని గొడవ లేకుండా. ఇప్పుడు మెట్ట మధ్యాహ్నం పెళ్ళిలో సూట్ వేస్తారండి. మిట్ట మధ్యాహ్నం అడుగుతున్నాను, సూట్ ఎవరిదండి అది? మరి మిట్ట మధ్యాహ్నం సూట్ ఎందుకంటే ఆడి గాలి ఎలా లాక్కుంటాడు, ఎలా లాక్కుంటా ఆ సూట్ అంతెందుకు, లోపల తడిసిపోయి ఉక్కిపోతుంటాడు ఆడు. ఎందుకు లేదంటే ఆ ఫారినర్స్ వేసుకున్నారు, మనం వేసుకోవాలి. తిండ్లు కాపీ కొట్టాం. ఎక్కడున్న బిర్యానీ ఇక్కడికి వచ్చింది. ఇండియాలో ఉన్న ఇడ్లీ అమెరికా వెళ్ళింది. ఇడ్లీ మందే. ఇండియాలో ఉన్న ఇడ్లీ అమెరికా వెళ్ళింది. ఇండియాలో ఉన్న పులిహార అమెరికా వెళ్ళింది. అక్కడ 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 అలవాట్లు ఇక్కడ తెచ్చారు, ఇక్కడ అలవాట్లు అక్కడ తెచ్చారు. నేను చాలామందిని గమనిస్తాను, ఈ అలవాట్లన్నీ తెచ్చుకున్నప్పుడు మీరు గమనించండి, ఈ మధ్యకాలంలో మన ఏపు నుంచి చాలామంది, మా ఏపు మీ ఏపు నుంచి అందరూ విదేశాలకు వెళ్తున్నారు. కానీ అంటే ఎంత వెళ్ళిపోయినా మనం ఎలా ఉన్నాం అలాగ ఉండాలండి, యాక్టింగ్ చేయకూడదు. ఇలా 5 సంవత్సరాలు అక్కడ ఉండి ఒత్తులోకి భాష మార్చేస్తారు. మా ఊరిలో ఆవిడ ఏమని మాట తెలుసా, ఉన్నది 5 సంవత్సరాలు లింగులింగమని. ఆ 5 సంవత్సరాలు ఉండి వచ్చి ఇస్సిస్ అంటుంది. అలవాట్లు ఇస్సిస్ అంటే ఏమంటుంది, ఒకరోజు కూరగాయల బండోడు వచ్చాడు. ఆ కూరగాయల బండోడు వస్తే అంటుంది, ఇవి ఏమి కాయలు అని అడిగిందంట. ఏడు వంకాయలని, ఇవి ఏమి కాయలు, ఈ బెండకాయలు అంట, ఇవి ఏమి కాయలు అని అడిగిందంట. ఆడికి మెంటలు వచ్చింది కూరగాయలు అడిగి. ఇలా ఆయన ఇదేంటి ఇది ఎలాగైపోయింది ఏంటి అనుకున్నాడు. అలా ఆయన
ఏం కాయలా లోపల రాయి చెప్తాను నీకు ఏం కాయ. మరీ అంత యాక్టింగ్ని అడుగుతున్నాను అంటే అక్కడికి వెళ్ళేసరికి ఆ బాస్ బట్టి పెట్టడం, అక్కడికి వెళ్ళేసరికి ఆ డ్రెస్ కోడ్ బట్టి పెట్టడం, అక్కడికి వెళ్ళి మనం ఎక్కడికి వెళ్ళినా ఎలకతోలి ఏడాది ఉతికినా చెప్పండి నలుపు నలుపే కానీ తెలిపోదనేది ఎంత వాస్తవమో మనం ఎక్కడికి వెళ్ళినా మన బ్రీడ్ మందే గుర్తుపెట్టుకోండి. ఏం ఎక్కడికి ఏమారు అక్కడ ఉంటాయి మనకి, మనం ఎంత కవర్ చేసిన ఏదో రోజు దొరికేస్తాం. మరి ఎలాగరంటే అలవాటు ఎక్కడికి పోదు ఉంటుంది అది. అలాగే అక్కడ అలవాట్లు ఇక్కడికి మళ్ళీ చెప్తున్నాను, మన పిల్లలు ఇంటికాడ అన్నం తినరా అంటే తినరు. చెత్త బజ్జీలు, ఆ నూడిల్స్ కొట్టు అక్కడే సరిపోతారు. నేను అడుగుతున్నాను, నూడిల్స్ ఎలా వచ్చాయండి? నూడిల్స్ ఎలా వచ్చాయి? అసలు నూడిల్స్ అంటే ఇది కాదు ఒరిజినల్ తెలుసా? వాన పడినప్పుడు భూమిలోంచి ఎర్రలు వస్తాయిగా బయటికి, అది ఒరిజినల్. నిజం, నేను సీరియస్ చెప్తున్నాను, అది ఒరిజినల్ చైనా ఫుడ్. అది చైనా వాడిది. అంటే వాళ్ళ ఎర్రలు బయట తీసి వానపావుల్ని చక్కగా మసాలా జల్లి అలా జల్లి చక్కగా అలా జల్లి మంచిగా ఫ్రై చేసి అవి ఎలా సూపు ముంచుకుని తింటారు వాళ్ళు, తెలుసా? అది వాళ్ళ ఫేమస్. ఎగ్జాక్ట్ ఎర్రలు మనం తినలేం కాబట్టి వాటి ప్లేస్లో మనం ఏం తెచ్చుకున్నాం? నూడిల్స్. నూడిల్స్ అంటే చెప్పినా నేటికి పాములు ఏమనుకుంటున్నాం, అవే గుర్తుపెట్టుకో. ఆ ఎర్రలకి చిహ్నం అవే మనం తింటున్నాం. అడుగుతున్నాను, ఇప్పుడు చైనా అలవాట్లు ఇండియాకి వచ్చాయి, ఇండియా అలవాట్లు చైనాకి వెళ్ళాయి. అదేంటండి వాళ్ళు ఇంకా చాలా తింటారంటే తింటున్నారు. 5 స్టార్ 7 స్టార్ హోటల్స్ ఉంటాయండి సిటీస్లో. 5 స్టార్ 7 స్టార్ హోటల్స్లో మీరు చూడండి జనాలు తింటున్నారు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈసారి తిండి గోల ఎక్కడ కనమన్నా మీకు వెంటనే ఎవరు గుర్తు రావాలి చెప్పనా? ప్రభు సమీపమునే ఉన్నాడు. 5 స్టార్ 7 స్టార్ హోటల్లో యాంకర్ సుమగారు ఉన్నారుగా. ఎందుకు తెలియదు? ఆవిడ తెలుసు, శారం తెలియదు కానీ సుమగారు తెలుసు మనకి. ఈ సుమగారు అక్కడికి వెళ్ళారు. ఆవిడ ఒక వీడియో అప్లోడ్ చేస్తుందండి, యూట్యూబ్లో ఉంటుంది చూడండి. ఆ వీడియోలో హనీ, ఈ హనీ తేనె తెలుసుగా, ఈ తేనె అక్కడ పెట్టుకుని కొంచెం వేడి చేసిన బాయిల్ లాగా కంటెంట్ ఉంది, అవి అక్కడ పెట్టుకుని ఒక విచిత్రమైనది తింటూ, ఇదిగో నేను చాలా ఈ రెస్టారెంట్లో ఫేమస్ ఫుడ్ నేను తింటున్నా అని చెప్పి ఒక వీడియో తీసి పెట్టింది. ఎందుకంటే ఆవిడ తినే ఫేమస్ ఫుడ్ ఏంటి చెప్పినా, అప్పుడే పుట్టిన సుంచి పిల్లల్ని అందులో ముంచుకుని తింటుందండి. అదేంటది ఎలా తింటారంటే అది చైనాలో చాలా కాస్ట్ ఫుడ్, అది జపాన్లో చాలా కాస్ట్లీ ఫుడ్. అది విషయం ఏంటి చెప్పినా, ఎక్కడో చైనా జపాన్లో ఉన్న కాస్ట్లీ ఫుడ్ అని చెప్పుకుంటున్న ఆ బతుకున్న సుంచులు ఎలకల పిల్లలు మరి ఇండియాకి ఎలా వచ్చాయంటే ఈరోజు ఇండియా రెస్టారెంట్లో కాస్ట్లీ ఫుడ్. అది చూసారా? ఇవన్నీ నేను అవుతున్నాను, సెలబ్రిటీ లాంటి తిల్లి తింటున్నారు. ఒకప్పుడు కొన్ని తినే అలవాట్లు మనకు ఉండేవి కాదు. ఈరోజు ఈ అలవాట్లు అన్నీ మన ఇండియా వరకు వస్తున్నాయంటే ఇవి దేనికి సంకేతం చెప్పండి? నేను సమీపమునే ఉన్నాను. జనాలు తింటున్నారు. మీరు చూసారా, ప్రతి సిటీకి గవర్నమెంట్ ఒకటి పెడుతుంది, దాని పేరు ఫుడ్ స్ట్రీట్. ఆ ఈదే తిండి ఇదంటది, లైన్గా కొట్లు ఉంటాయండి. ఎంత తినేస్తారు. కొంతమంది తింటుంటారు, ఆశ్చర్యం వేస్తారు. ఇంక రేపటి నుంచి రైస్ దొరకదు అన్నట్టు తింటాడండి ఒక్కొక్కడు. ఇంక రేపు నుంచి రోజులు లేవు, ఇదే చివరి రోజు అంటే తింటాడు. ఇంతలా ఎలా తింటారంటే ఆ తిల్లే. నిన్న మొన్న పేపర్ జాబితా వచ్చింది, ఏ తిల్లు వలన ఎక్కువ మనుషులు ఆయుష్ తగ్గిపోతుంది ఇచ్చారు. భయం వేసిన మాట ఏంటి చెప్పిన, 6వ స్థానంలో ఇడ్లీ ఉంది. ఇంకేం చేద్దామండి? ఇడ్లీ కూడా లేకపోతే ఇంకేం చేద్దామండి? తిండి గోలని అడుగుతున్నాను. ఈ తిండి గోలలో నేను మళ్ళీ చెప్తున్నాను, యేసుప్రభు చెప్పాడు నేను సమీపమునే ఉన్నా. జనాలు బాగా తింటున్నారా? సంగమా గుర్తుపెట్టుకో, ఈ తిండి గోల ఎక్కడుంటే అక్కడ నువ్వు ఒకటి గుర్తు చేసుకో, నేను సమీపమునే ఉన్నా. రెండోది ఏంటట, జనాలు బాగా తాగుతారట. ఏం చేస్తారు? జనాలట ఏం చేస్తారు? బాగా తాగుతారు. ఒకటి బాగా తింటారు, 2 బాగా తాగుతారు. క్వశ్చన్ అడుగుతుందని చెప్పండి, ఒకప్పుడు ఊర్లో తాగుబోతులు ఎంతమంది ఉండేవారండి? ఒకడో ఇద్దరు ఉండేవారు. ఇప్పుడు చెప్పండి. ఒకప్పుడు ఊర్లో ఒకడో ఇద్దరు తాగుబోతులు, ఇప్పుడు ఒకడిద్దరే తాగుతా లేదు, ఊరందరూ తాగుతున్నారు. ఒకప్పుడు ఎవడైనా తాగితే ఊరికి దూరంగా పోయి తాగోడు, ఇప్పుడు బాబు కాయ తెచ్చాడట, చిన్న బాబు గ్లాస్ తెచ్చాడట. బాబు అంటే నాన్న కాయ తెస్తే, కుర్రోడు గ్లాస్ తెస్తే వీళ్ళిద్దరు కలిపి ఐసు ముక్కలు ఇవ్వడానికి వాళ్ళ అమ్మ వచ్చి ఆమ్లెట్ అట్టుకుని వచ్చిందట. ఏమనాలండి వాళ్ళని?
తండ్రి కొడుకులు ఇద్దరు కాయి గ్లాస్ పట్టుకుంటే అమ్మ ఆమ్లెట్ తెచ్చిందట. ఇదేట్రా, ఇదేం ఫ్యామిలీ అంటే, నేను డ్రింకింగ్లో ఫ్రెండ్లీగా ఉంటారా, ఫ్రెండ్లీ ఫ్యామిలీ రా అన్నారు. ఏం ఫ్యామిలీ? తండ్రి కొడుకులు కూర్చుని తాగుతున్నారు తెలుసు ఈ రోజుల్లో. అలాగే ఎలా తాగుతారు అంటే అలాగే తాగుతారు. ఫ్రెండ్స్, మేము ఫ్రెండ్స్. తండ్రి కొడుకులు కూర్చుని తాగుతున్నారు, మామ అల్లుళ్ళు కూర్చుని తాగుతున్నారు. మా అంగారికి ఇడి కలిపెత్తాడు, అల్లుడికి ఇడి గ్లాస్ ఇచ్చేస్తుంటాడు. తాగేస్తున్నారని అడుగుతున్నాను. తాగుబోతులు ఒకప్పుడు ఊరికి ఒకడిద్దరో తాగేవాడు, ఇప్పుడు ఊరందరూ తాగుతున్నారు. అక్కడ వరకు ఎందుకండి, యూనిఫామ్లు వేసుకుని ఇంటర్మీడియట్ కుర్రోళ్ళు తాగుతున్నారు మన ఏరియాలో. మన కుర్రగాళ్ళు చూడండి, యూనిఫామ్లు వేసుకుని తాగుతున్నారు, బీర్లు తాగుతున్నారు, మందులు కొడుతున్నారు. చివరికి తాగేసి అది ఫ్యాషన్ అనుకుంటున్నారు. ఒకప్పుడు వయసు మళ్ళీ వాడు తాగేవారు, ఇప్పుడు వయసులో ఉన్నవాడే తాగుతున్నాడు. చిన్న వయసులో ఉన్న వాళ్ళు తాగుతున్నారండి. ఇప్పుడు 10th క్లాస్ వాడు తాగుతున్నాడు, చిన్న పిల్లలు తాగుతున్నారు. ఎందుకంటే తాగడం ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు. ఎప్పుడు హీరో సినిమాలు కూడా మీరు గమనిస్తున్నారా? హీరోల యొక్క సినిమాలు కూడా మీరు గమనించండి. ఇలా బాటిల్ ఎత్తుకుని హీరో తాగుతుంటాడు. ఈ దిక్కిమాలిన స్టైల్ మన ఫ్లెక్స్ తెచ్చి ఇక్కడ ఎడతారు. ఎవరు? మన తాగుబోతే వాళ్ళందరూ పెట్టరండి. ఆడు తాగడమే ఆ సెన్సార్ బోర్డు అడగకపోవడం ఫస్ట్ మిస్టేక్. దాని మీద గవర్నమెంట్ సరిగా తీసుకోకపోవడం రెండో మిస్టేక్. ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తే, అంటే హీరో అంటే ఏం చేయాలి? తాగాలి. బాటలు ఎత్తుకున్నవి ఈరోజు స్టైళ్ళు. ఇలా బాటిల్ పట్టుకుని కూర్చోవడం స్టైలు, గ్లాస్ పట్టుకోవడం స్టైలు, తాగడం స్టైలు. ఇలాగే తాగండి. నేను చెప్తున్నాను, ఏ స్టైల్ అనుకుని మీరు తాగారో నేను మళ్ళా చెప్తున్నాను, నీ లివర్ కొట్టేస్తుంది, నీ కిడ్నీలు వడపోయడం మానేస్తే చివరికి నేను తీసుకెళ్ళి హాస్పిటల్ మంచం మీద పడేది. అప్పుడు అర్థమవుద్ది అసలు స్టైల్ ఏంటో గుర్తుపెట్టుకో. నువ్వు వద్దురా తాగొద్దురా అంటే అప్పుడు తాగుతావు, నేను తీసుకెళ్ళి పడేస్తే. ఈరోజు ఎంత తాగితే అంత స్టైలు. పెద్ద స్టైల్ ఏంటి చెప్పినా, రా తాగేస్తాం మేమని చెప్తారు. రా అంటే బ్రాండ్ నేమ్ కాదు. రా అంటే ఏమీ కలుపుకుండా తాగాడు. తాగేస్తారు. కొంతమంది చూస్తానండి, నాకు కొన్ని మీటింగ్స్ తాగుతారు, తాగేసి వచ్చి ప్రార్థన చేయమంటాడు. మూతమే గుద్దేలు అనిపిస్తుంది నాకు. నువ్వు సంఘంలో కూడా వచ్చి తాగుతున్నావు అంటే నేనేమనాలరా నిన్ను? నీకెంత భయం లేదు నీకు? నువ్వు సంఘంలోకి వచ్చి తాగి, క్రిస్మస్లకు వచ్చి తాగి, ఇలాంటి కార్యక్రమాలకు వచ్చి తాగుతున్నావంటే నీకెంత భయం లేదు? నీ నడ్డు ఎర్రగొట్టేవాడు ఎవరు లేడు నీకు. ఇదే ఊరు నాదైతే ఆ తాగినోడు ఊరు నేను చెప్తాను, ఆడి మక్కలు ఎర్రగొట్టి వెళ్ళిపోతాను నేను. తాగి దేవుడి సన్నిధికి వస్తావా? ప్రభు చెప్తున్నాడు, ఇదిగో జనాలు బాగా తాగుతారు, నేను సమీపంలో ఉన్నాను. ఆ రోజు జలప్రలయం వచ్చే ముందు జనాలు ఏం చేశారంటే ఇష్టానుసారంగా తిండి చేత మొత్తెక్కిపోయారు. మళ్ళీ జలప్రలయం వస్తున్నప్పుడు తాగుడు చేత మొత్తెక్కిపోయారు. ఇప్పుడు కూడా తిండి చేత మొత్తెక్కారు. నెక్స్ట్ తాగుడు చేత. బాధడి చెప్పిన ఆడవాళ్ళు కూడా తాగుతున్నారు. దాన్ని ఏమంటున్నారట? అది అట్ట జ్యూసులు అంట. జ్యూసులో లైట్గా ఉంటుందట కిక్కు. జ్యూసులు అన్నారండి, అట్లా పేరు తెలియదు మనకి. జ్యూసులు. మొన్న మధ్య కరోనా టైంలో 4-5 బీర్లు ఒక ఆడపిల్ల ఎట్టుకుందని లైన్లో నిలబడి. బీర్లు ఆడవాళ్ళు తాగుతారంటే తాగుతున్నారు. ఆడవారు తాగుతున్నారు, మగవాళ్ళు తాగుతున్నారు, వయసులో ఉన్న వాళ్ళు తాగుతున్నారు, వయసు అయిపోయిన వాళ్ళు తాగుతున్నారు, మధ్య వయసులు తాగుతున్నారు, చిన్నపిల్లలు తాగుతున్నారు, వృద్ధులు తాగుతున్నారు, అందరూ తాగుతున్నారు. ఇంకా తాగినోడు ఎవడండి? అందరూ తాగుతున్నారు. మత్తయ్య ప్రభు ఏమంటున్నారు తెలుసు? ఇదిగో ఇలాంటి గుర్తులు ఎప్పుడైతే మీకు కనబడ్డాయో నేను సమీపమునే ఉన్నాను. వీధిలో చూడండి, తాగుబోతులను చూసినప్పుడల్లా మీరు గుర్తించండి, ప్రభు చెప్పినట్టే మా వీధిలో జరుగుతుందని గుర్తుపట్టండి. ప్రభువు చెప్పినట్టే మన ఇంట్లో తాగుతున్నారు. ఇదిగో ప్రభు అన్నాడు ఎలా చేస్తారని, ఆయన అన్నది జరగబోయే చెప్పాడు, అలాగే తాగుతున్నారు. ఈదుల్లో తాగుబోతులు ఎక్కువైపోయారు, తిండిబోతులు ఎక్కువైపోయారు. ఇంకెవరున్నారట? పెండ్లాడుచు. ఏటట? పెండ్లాడుచు. ఒక పెళ్ళి కాదట. ఏటంట? యేసుప్రభు రాకడ గుర్తులు చెప్తున్నాడు చూడండి. ఏం గుర్తులు? 1 బాగా తింటారు, 2 తాగుతారు, 3 ఏటట? పెండ్లాడుచు. పెండ్లాడుచు ఏంటండి? ఎన్నిసార్లు తీసుకెళ్ళండి పెళ్ళి? పెండ్లాడుచు. పెండ్లాడుచు అంటే ఈరోజు మళ్ళీ చెప్తున్నాను నేను, సొక్కా మార్చినంత ఈజీగా పెళ్ళిళ్ళు. పెండ్లాడుచు. జలప్రయాణానికి ముందర దినాల్లో 6వ అధ్యాయం ఆదికాండం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి.
నరుల కుమార్తెలను దేవుని కుమారులు పెండ్లాడచ్చు. 7వ అధ్యాయంలో జలప్రలయం వస్తుంది. పెండ్లాడచ్చు అంటే ఈ విధానాలు ఇప్పుడు చూడండి, పెళ్ళి ఎంత ఈజీ అయిపోయిందండి. మనం పెళ్లి చేసుకుంటున్నారు, 2 నెలలు తిరిగేసరికి విడిపోతున్నారు. మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు, నెల తిరిగేసరికి విడిపోతున్నారు. మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు, విడిపోతున్నారు. ఇంత ఈజీ అయిపోయింది. ఇన్ని పెళ్ళిళ్ళు అంటే భయం లేదు. అసలు మ్యారేజ్ అనే వ్యవస్థ మీద భయం లేదు. దేవుడు ఎంత గంభీరంగా చెప్పాడంటే వివాహం కొరకు, ఇదిగో మా దేవుడు జత చేసిన వారిని మనుషులు విడదీయకూడదు. దేవుడు ఎంత కరాఖండిగా చెప్పాడు. వాళ్ళిద్దరి మధ్యకి ఎవరు వెళ్ళినా వాళ్ళ సంగతి నేను చూస్తానన్నాడు. కానీ మనం ఏం చేస్తామండి? మనం ఏం చేస్తాం చెప్పినా, వాళ్ళిద్దరిని ఎరగొట్టడానికి పొలాలు మనమే పెడతాం. చక్కబెట్టే పెద్ద మనుషులు ఉన్నారండి ఇప్పుడు. వాళ్ళకు 4 మాటలు 4 మాటలు చెప్పి అది ఇడిపోకూడదని ఇది దేవుని అవస్థరని చెప్పే వాళ్ళు ఉన్నారా? లేరు. ఈరోజు కూడా పెళ్ళిని సీరియస్గా తీసుకునే ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ ఉన్నారా? పెళ్ళి అవ్వేంత వరకు మొన్న మధ్య ఈ మాట అనొచ్చు లేదు, మొన్న మధ్య నేను ఒక ఫోటో చూశాను ఫేస్బుక్లో. ఆ ఫోటో ఏంటి చెప్పిన, ఫిబ్రవరి 14 తెలుసుగా, ఫిబ్రవరి 14. ఈ ఫిబ్రవరి 14కి ఈ మగపిల్లలందరూ ఆడపిల్ల వెనకాల పరిగెడతారట. ఏంటి అది? ప్రేమికుల రోజు కదా. సరిగ్గా నవంబర్ 14కి ఆ పిల్ల ఈడు వెనకాల పరిగెడుతుందట. అదేంటంటే సరిగ్గా 9 నెలలు అవుతాయి అప్పటికి. నా మాట అర్థమైందో లేదో. ఫిబ్రవరి 14 కట్ట వీళ్ళందరూ వెనకాల పరిగెడతారట. నవంబర్ 14కి వాళ్ళందరూ అది ఫేస్బుక్లో పెట్టారండి. ఇదెందుకు? దీని అర్థం ఏంటంటే నేను లెక్క పెట్టిన 9 నెలల అని గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఎలా ఉన్నాయో తెలుసా? చాలా ఈజీగా విడిపోతుంది. చాలా ఈజీగా చక్కబెట్టాలు ఉన్నారంటే ఎక్కడ ఉన్నారంటే, ఒకప్పుడు పెద్ద మనుషులు వాళ్ళు చెప్పేవారు, ఓచుకో అమ్మ ఓచుకో, కొంచెం కష్టం కాపురం అన్నకి ఎలా ఉంటుంది, కాలం ముందుకెళ్ళే కొద్దీ కాస్త అలవాటు అవుద్ది, జీవితం సర్దుకో అమ్మ అని చెప్పేవారు. ఇప్పుడు అలాగన్నాడు రాని అటు 5 లక్షలు ఇచ్చాం యాదవ్, ఓకే చెప్తా కంగారు మనకి. ఆడిని ఈదికి లాగేసి వీళ్ళిద్దరిని ఈదిలో నిలబెట్టి గొడవ పెట్టేసి అడుగుతున్నాను, వీళ్ళిద్దరి మధ్య మీరు పెద్ద పాత్ర పోషించేస్తున్నారే, నేను మళ్ళీ అడుగుతున్నాను, వీళ్ళిద్దరు విడిపోతే రేపు పొద్దున జవాబు దేవునికి చెప్పగలరా అడుగుతున్నాను. చక్కబట్టే పెద్దోళ్ళు లేరు. ఒకప్పుడు ఓచుకో మేము 30 ఏళ్ళు అలా ఓడ్చుకుంటే నీ రోజు కాపురాలు బాగున్నాయి, మీరు పుట్టేంత వరకు మా కాపురాలు తిరం లేవు, మీరు ఎదిగేంత వరకు మా కాపురాలు తిరం లేవు, అలాగే ఉంటాయమ్మా కొత్త కాపురాలు అని చెప్పేవారు. ఇప్పుడు వీడియో కాల్ చేస్తున్నారు ఏమన్నా అంటే అక్కడి నుంచి ఆలోచిస్తున్నారు. ఎర్ర బస్సు ఎక్కి, నల్ల బస్సు ఎక్కి, గ్రీన్ బస్సు ఎక్కి వీడు కారు వేసుకొచ్చేస్తాడు. గొడవలు వేసుకుంటున్నారు, పంచాయతీ ఎత్తున్నారు, రోజమ్మ దగ్గర ఎత్తున్నారు ఆ రచ్చబండలో. మళ్ళీ వాళ్ళకి ఎంత భయం లేదు చూడండి. వీళ్ళ భార్య భర్తలు గొడవలు ఇద్దరు వీళ్ళు రికార్డ్ చేసి వీడియోలు తీసి వాళ్ళు టీవీలో ఎడుతున్నారు. నేను అడుగుతున్నాను, కేసులు పెట్టేస్తున్నారు, పోలీస్ కేసులు పెట్టేసుకున్నారు, కోర్టులోకి వెళ్ళిపోతున్నారు. ఏమవుతారని అడుగుతున్నాను. పోలీస్ స్టేషన్ కలుపుతాయి అనుకుంటున్నారా? కోర్టులు కలుపుతాయి అనుకుంటున్నారా? విడిపోతాయి. ఈరోజు వివాహ వ్యవస్థ అనేది ఎలా ఉందంటే చాలా ఈజీగా విడిపోతున్నారు. ప్రభు అన్నాడు, ప్రభువా నీ రాకడకి గుర్తులేంటి ప్రభు అంటే, ప్రభు అన్నాడు, జనాలు బాగా తింటారు, 2 జనాలు బాగా తాగుతారు, 3 జనాలు బాగా పెండ్లాడతారు. తాగుడంటే గుర్తొచ్చింది. జనాలకట ఒకప్పుడు తాగితే వావి వరసలు తెలిసేవి కదని చెప్పేవారండి. ఇప్పుడు చాలా తెలుస్తలేదట తాగితే. ఒకటి తాగేసి బెదిరింటున్నాడండి, నువ్వు చెయ్యి దించు, నువ్వు చెయ్యి ఎత్తే భయపడిపోతావు అనుకుంటున్నావా, నువ్వు దించవా అన్నాడు. రోజు గొడవ పెడుతున్నాడు. ఎవరిని అనుకున్నావు? అంబేద్కర్ గారి విగ్రహంతో. ఇక ఎంత ఎక్కువైపోయింది చూడండి. నువ్వు దించవా, నువ్వు చెయ్యి ఎత్తే భయపడిపోతావు కూడా, ఏళ్ళు దించు ముందు అన్నాడు. ఎవరిని? అంబేద్కర్ గారిని. అంటే ఒకప్పుడు తాగితే మనుషులు ఎవరో వాయు వరసలు తెలిసే కాదు, ఇప్పుడు తాగితే మనిషికి విగ్రహం తేడా తెలితే అంత అలా తాగుతున్నారండి. ఇలాంటి ఎతవలు ఎక్కువైపోతే రాకపోతే ఏమొస్తుంది చెప్పండి. తిండి చేత మత్తు ఎక్కువైపోయిన ఉన్నారు, తాగుడి చేత మత్తు ఎక్కువైపోయిన వాళ్ళు ఉన్నారు. వివాహ వ్యవస్థలో ఇదిగో ఈ శృంగారంలో ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి మత్తులో తూలుతున్న వాళ్ళు ఉన్నారు. అన్ని జోన్లో మనుషులు మత్తు ఎక్కువైపోయారు, దేవుణ్ణి వదిలేశారు. ఇలా దేవుణ్ణి ఎప్పుడైతే వదిలేశారో సంఘానికి చెప్తున్నాడు, ఇవి మీరు ఎప్పుడైతే మీ ఈదుల్లో, మీ ఊర్లో, మీ ప్రాంతాల్లో ఎప్పుడైతే ఇవి జరగడం సంగమా నువ్వు స్థానికంగా గమనిస్తావో, నేను సమీపమునే ఉన్నాను, నేను సమీపమునే ఉన్నాను, నేను త్వరలోనే రాబోతున్నాను. ఇప్పుడు ప్రశ్న, ఇప్పుడు ఆయన సడన్గా వచ్చేస్తే
ఇప్పటికిప్పుడు ఇలా దిగిపోయాడు అనుకోండి, సంఘము ఎత్తబడాలి. అంటే ఈ తిరుగుబోతులు తాగుబోతులు అందరూ విడవబడాలి. ఆయన నమ్మిన వారు ఎత్తబడాలి. ఆయన నమ్మిన వారు ఎలా ఎత్తబడతారు? జలప్రలయంలో ఎలా ఎత్తబడ్డారో, నోవహు జలప్రలయంలో ఎలా అయితే ఎత్తబడ్డారో మనుష్య కుమారుడు రాకడలో కూడా అలాగే ఎత్తబడతారు. ఎలా ఎత్తబడతారు? ఎబ్రీ పత్రిక చూడండి. ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు వాడను సిద్ధము చేసను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసము బట్టి కలిగి నీతికి వారసుడని ఏం చేశాడట? తన ఇంటి వారి రక్షణ కొరకు ఏం చేశాడండి? ఒక వాడను సిద్ధం చేశాడట. క్వశ్చన్ అడుగుతుందని చెప్పండి. ఇప్పుడు మన సంఘం అంతా ఎత్తబడాలి అంటే మన వాడను రక్షణ వాడగా మలుసుకోవాలి. ఆ రోజు జలప్రలయం వస్తే వాళ్ళని కాపాడడానికి ఆ వాడుంది కాబట్టి బతికేశారు. ఈరోజు యేసుప్రభు వస్తే మనం బతకడానికి, జలప్రలయం వస్తే మళ్ళీ చెప్తున్నా, ఆ రోజు వాడ వాళ్ళని కాపాడింది. ఈరోజు యేసుప్రభు ప్రళయం వస్తే మనల్ని కాపాడడానికి కూడా ఒక వాడుందట. ఆ వాడ పేరు సంఘం. ఏంటండి? సంఘం. అంటే యేసుప్రభు వస్తే మేఘాల మీద ఎత్తబడేది ఏంటండి? సంఘం. అంటే ఇప్పుడు ఏ సంఘం ఎత్తబడుతుంది? ప్రభు చెప్పినట్టు కట్టబడిన సంఘమే ఎత్తబడుతుంది. ఏ సంఘం పడితే ఆ సంఘం ఎత్తబడదో గుర్తుపెట్టుకోండి. ప్రభు చెప్పినంటే నోవహు ఎలా కట్టాడో మనం కూడా అలాగే సంఘాన్ని కట్టుకుంటే సంఘం ఎత్తబడుతుంది. మనకు నచ్చినట్టు సంఘాన్ని కట్టుకుంటే సంఘము ఎత్తబడదు. ఎలా కట్టాడు ఒకసారి చూడండి. ఆది కాండము 7వ అధ్యాయం 14వ వచనం అనుకుంటా. ఒకసారి చూడండి. ఆది కాండము 7వ అధ్యాయం, క్షమించండి 6వ అధ్యాయం 14వ వచనంలో, సితీసారపు మ్రానుతో నీ కొరకు వాడను చేసుకొనుము, అరలు పెట్టి ఆ వాడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలను. నీవు దాన్ని చేయవలసిన విధం ఇదే. ఏంటట? నోవహు వాడు ఎలా కట్టాడు? తనకు నచ్చినట్టు కట్టాడా? దేవుడు చెప్పినట్టు కట్టాడు? దేవుడు చెప్పినట్టు. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, ఇప్పుడు సంఘాన్ని మనకు నచ్చినట్టు కట్టాలా, దేవుడికి చెప్పినట్టు కట్టాలి? చెప్పండి. నోవహు ఎలా కట్టాడు అలాగే కట్టాలట. ఎలా కట్టాడు? నోవహు భౌతికంగా కట్టాడు. మన సంఘాన్ని ఆత్మీయంగా కట్టాలి. ఎలా కట్టాడంటే సితీసారపు మ్రానుతో కట్టాడు. ఇప్పుడు మన సంఘాన్ని కట్టడానికి మనము కూడా వాడాల్సిన ఒక మ్రాను ఉంది. అది సితీసారపు మ్రాను కాదు, యెషయాలో వాడాడు. ఏమని? ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవడికి బయలుపరచబడెను? అతడు లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను. అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతను చూసి అపేక్షించినట్లు అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడాయను. ఏమర్థమవుతుందండి? ఒక లేత మొక్క వలె ఎదిగాడట. ఎవరు ఆ లేత మొక్క? ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ లేత మొక్క ఎదిగితే అది మ్రానైతే ఆ మ్రానుని సిలివేసేస్తారు. అంటే ఇప్పుడు ఇక్కడ వాడబడిన మ్రాను లేదా మొక్క మ్రాను ఎవరు గుచ్చి వాడుతున్నాడు? యేసుక్రీస్తు వారి గురించి. ఈ పదం మీకు అర్థమైతే ఇప్పుడు మన సంఘాన్ని దేంతో కట్టుకోవాలి తెలుసా? యేసుప్రభు అనే మ్రాను చేత మనం కట్టాలి. నోవహు సితీసారపు మ్రానుతో కట్టాడు, మనము సిలువ వేయబడిన క్రీస్తుతో కట్టాలి. కడుతున్నావా?
మిమ్మల్ని అడుగుతున్నాను నేను, ఈ సంఘము రాకల్లో ఎత్తబడతాదన్న గుర్తు అది ప్రభు చేతే కట్టబడాలి. బాధాకరమేంటి చెప్పిన, కులం చేత సంఘాలు కట్టేవాళ్ళు ఉన్నారు, వర్గాల చేత సంఘాలు కట్టేవాళ్ళు ఉన్నారు, ఈదుల్లో మోతుబర్ల చేత సంఘాలు కట్టేవాళ్ళు ఉన్నారు. కానీ ప్రభు చేత సంఘం కట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? రక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, యేసు చేత కట్టబడే సంఘాలు లేవు. ఈ సంఘాలన్నీ ఎలా కట్టబడ్డాయంటే కులమోలు సంఘం. నేను అడుగుతున్నాను, కులం చేత కట్టబడిన సంఘం కులం సంఘం అవుతుంది తప్ప క్రీస్తు సంఘం అవ్వదు. ఈ సంఘంలో ఎవరు ఉంటారండి అంటే అందరూ ఉండాలి. ఈ సంఘంలో ఎవరు ఉంటారంటే అన్ని రకాలు ఉండాలి. ఈ సంఘంలో ప్రత్యేకించి వేళ్ళే ఉంటారండి అంటే నేను అడుగుతున్నాను, మీరు దేని చేత కట్టారు సంఘాన్ని? కులము చేత కట్టారు. కులాల చేత సంఘాలు కట్టి వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు. ఓ పెద్దమ్మ అందంటే, ఏవే పెద్దమ్మ ఈదిలో చచ్చుండగా ఆ ఈదిలో వరకు ఎందుకు వెళ్ళిపోతున్నావు అని అడిగితే ఆ పెద్దమ్మ తిరుగులేని ఆన్సర్ చెప్పింది, మా ఊళ్ళందరూ ఆ సంఘానికి వెళ్తారు బాబు అన్నాడు. ఓలు వీళ్ళు ఎల్లు మీ ఓలుకి నువ్వు ఎక్కే ఓడకుంద పెద్ద ఓలు లెగదది, గుర్తుపెట్టుకో. యేసుప్రభు రెండో రాకల్లో ప్రతి వాడ ఎత్తబడాలి. ఈరోజు మనం అందరూ ఏమనుకుంటే చెప్పినా, మీ వాడ ఎత్తబడదు బ్రదర్, మా వాడ ఎత్తబడుతుంది అంటే నడుతున్నాను. ఏ వాడ ఎత్తబడుతుంది చెప్పినా, ప్రభు చేత కట్టబడిన వాడ ఎత్తబడుతుంది. కులాల చేత కట్టబడిన వాడలకు పెద్ద పెద్ద కన్నాలు పడి ఆ రోజు చెప్పండి మునిగిపోతారు. ఆ రోజు లేవాలి అంటే నీతి చేత కట్టాలి, ప్రభు చేత కట్టాలి. మరికొంతమంది సంఘాలు దేని చేత కడతారు? మోతుబర్ల చేత కడతారు సంఘాలను. అడుగుతున్నాను, మోతుబర్ల చేత కడితే లెగిస్తుందా? మోతుబర్లు ఏళ్ళు బరువు ఎక్కువైపోయి మునిగిపోతారు ఒకరోజు, గుర్తుపెట్టుకో. లెగరు. కులం చేత కడితే సంఘం లేవదు. మోతుబర్లు లేదా ఆ ఊర్లో ఉన్న ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో ఆ పెద్ద మనుషుల చేత సంఘాలు కడితే లేవవు. సంఘములో క్రీస్తు కనబడాలి తప్ప ఇక ఏమి కనబడినా సంఘము ఎత్తబడదు. మరికొన్ని సంఘాలు ఎలా కడతారు చెప్పిన, రిటైర్ అయిపోయిన ఎంప్లాయీలు అందరూ పెద్ద మనుషులు అయితే ఆ పెద్ద మనుషుల చేత సంఘాన్ని కడతారు. వీళ్ళు ఎక్కడే రిటైర్ అయిపోయారు, రేపు పొద్దున ముందే రిటైర్ అయిపోతారు, గుర్తుపెట్టుకో. నేను సీరియస్గానే చెప్తున్నాను, సంఘము ప్రభు చేత కట్టాలి, సంఘాన్ని ప్రభు చేత కట్టాలి. ఎమ్మెల్యే చేత కానీ ఎంపీ చేత కానీ, సంఘం అంటే గోడలు కదా, గుర్తుపెట్టుకోండి. సంఘం అంటే గోడలు కాదు. మేము ఎమ్మెల్యే తాలూకా, మేము ఎంపీ తాలూకా, మేము ప్రెసిడెంట్ తాలూకా, మేము ఈ తాలూకా, మేము ఏదికల మీద ఏదికల కింద మేమే అజమాయిషీ చేస్తామంటే నేను మళ్ళీ చెప్తున్నాను, దీన్ని సంఘం అనరు, ఇది ఆటో యూనియన్ లాంటిది అంటారు. సంఘం అంటే ప్రభు మాత్రమే కనబడాలి, ప్రభు మాత్రమే ఉండాలి. అదిగో ఈ సంఘం ఎత్తబడుతుందని దాని గుర్తు ఏంటంటే, ఇదిగో వాళ్ళ ప్రభు చేత కట్టబడ్డారు. ఆ రోజు జలప్రలయం వచ్చినప్పుడు వాడ ఎలాగైతే పైకి లేచిందో యేసుప్రభు వచ్చినప్పుడు సేమ్ వాళ్ళలాగే చెప్పండి మేఘాల మీద సంఘం అలా లెగిస్తుంది. బాధాకరమైన విషయం ఏంటంటే, సంఘంలో ఉన్న వారికి అసలు బాధ్యతలే లేవు. ఉన్నాయా? చిన్న మైక్ కొంటారు, ఆ మైక్ మీద పేరు రాయకపోతే గొడవ పెట్టేస్తారు. ఫ్యాన్ కొంటారు, ఆ ఫ్యాన్ మీద పేరు రాయకపోతే గొడవ పెట్టేస్తారు. ఫ్యాన్ కొంటారు, 3 రెక్కల మీద భార్య భర్త పిల్లల పేర్లు, దిమ్మ మీద అలా అమ్మ నాన్న పేరు, మొత్తం పేర్లు రాసేస్తారు, లేకపోతే ఆ ఫ్యాన్ తిరగదు. నేను అడుగుతున్నాను, ఇలాంటి యాసాలు వేసిన వాళ్ళందరూ ఆ రోజు ఎత్తబడతారు అనుకుంటున్నారా? పేర్ల కోసం గొప్పల కోసం చాలామంది నేను గమనిస్తాను, చక్కగా పాట పాడాలన్నప్పుడు, నేను పాటలు పాడడం ఏమంటలేదండో కొందరిని అంటున్నాను, నేను పాట పాడాలన్నప్పుడు చక్కగా వచ్చి దేవుని కొరకు పాడాలి. కొంతమంది దేవుని కొరకు పాడరు, మరి అందరు వచ్చాక పాడతారు. అందరు వచ్చాక ఎందుకు పాడతారు? ఎందుకంటే అందరూ మమ్మల్ని చూడాలి, నువ్వు సూపర్ పాడేవని అనాలి. అలాగ అందరు వచ్చే వరకు ముందు పాట, ఇప్పుడు పాటలు ఇవ్వండి మాకు అని అడుగుతారు. సరే పాడే అమ్మని ఇచ్చానికి ఇప్పుడు పాడరు, పాడే బాబు అంటే ఇప్పుడు పాడరు, అందరు రానియండి అప్పుడు పాడతాం అంటే వీళ్ళు దేవుడి కోసం పాడరు. చెప్పండి, జనాల కోసం పాడతాను అంటున్నాను. సంఘంలో ఎలాంటి చుంచి వ్యవహారాలన్నీ ఉంటే లెగిస్తారండి. మళ్ళీ నేను చెప్తున్నానండి, బయట ఎలా తింటున్నారో చెప్పండి. సంఘంలో కూడా ఈరోజు 31st అంతమంది ఎందుకు వస్తారు చెప్పండి? చెప్పండి. ఈ ఏడాది అంతా కాపాడే ప్రభు మమ్మల్ని, ఈ ఏడాది కూడా నీ కనుసన్నల్లో నీ రెక్కల చోటన నీ సేవలో బతుకుతామని వస్తారా? బడాకానే ఎడతామని వస్తారు. సంఘం ఎలాగో వస్తారు, మిగిలిన కూడా అడుగుతున్నాను నేను.
సంఘంలో కూడా ఈరోజు తిండి వారం అంతా సందా దాస్తారు. సరిగ్గా దాచిన డబ్బు ఓ పేదోడుకో లేదా ఎవరో ఒకరికి ఏమో పెద్దమ్మ మందులు వేసుకోవట్లేదు, వాళ్ళు నీరసంగా ఉన్న ఇదిగో ఈ సందా డబ్బులు పట్టుకెళ్ళి వేసుకో అని అంటారా? ఏమో బాధగా ఉన్నవేంటి, ఏం డబ్బులు లేక ఆడపిల్ల మ్యారేజ్ వాయిదా పడిందా, ఇబ్బంది పడుకు ఇదిగో ఈ డబ్బులు వాడు తర్వాత సంఘాన్ని తెచ్చి అంటారా? అనరు. మొత్తం డబ్బులు పోగేసి చివరిలో నెలాఖరిన శనివారం నాడు చెప్పండి ఏమేద్దామరా, మేకేద్దామా, కొర్రేద్దామా, లేదా ఇంకా పెద్ద ఏమైనా వేద్దామా అంట. నేను అడుగుతున్నాను, సందా అని అడుగుతున్నాను. ఎంత సందా, బైబిల్లో సందా దేనికి చెప్పినా పేదలకు గుప్పుడు మెతుకులు ఎట్టడానికి. కానీ పేదోళ్ళకి పెట్టేది ఉందా? సందా కూడా దేనికి చెప్పండి? తిండికి. నేను అడుగుతున్నాను, లోకంలో ఏవైతున్నావు ఇవన్నీ మళ్ళీ సంఘంలోకి వచ్చాయి. ఇప్పుడు సంఘం లెగిస్తుంది అంటారు చెప్పండి. బయటోళ్ళు ఏదేదో తాగి మత్తు ఎక్కువైపోయారు. ఈరోజు నడుతున్నాను, ప్రతి వారం ద్రాక్ష రసం తాగి చప్పగా ఉంది, ఉప్పగా ఉంది, తీయగా లేదని దీని చేత మత్తు ఎక్కువైపోయిన లేరండి అసలు అర్థాన్ని వదిలేసి. ఇవన్నీ చూస్తుంటే ఎలా ఉందో చెప్పిన, యేసుప్రభు రాకడ ఎక్కడో ద్వారం దగ్గరే కాదు, చాలా దగ్గరగా ఉన్నట్టు కనబడుతుంది. ప్రభు చెప్పాడు మత్తయి ద్వారా, ప్రభువా నువ్వు వస్తున్నావనడానికి మా గుర్తులు ఏంటో రోజు శిష్యులు అడిగితే ఒకటే, ఇదిగో అంజూరపు చెట్టు చిగురిస్తుంది, అదైనా గమనించండి. ఇశ్రాయేలు యొక్క వైఖరి గమనించండి, అదైనా గమనించండి. లేదా మరో మాట మీరు గమనించండి, జనాల్లో మార్పులు సంతరించుకుంటాయి. బాగా తింటారు, తాగుతారు, బాగా చెప్పండి పెళ్ళాడుచూ తిరుగుతారు. ఇవి ఎప్పుడైతే జరిగాయో ఇదిగో ఆయన సమీపమనే ఉన్నాడు. ఇప్పుడు సంఘం ఏం చేయాలమ్మో, ఇవి యేసుప్రభు చెప్పినట్టే జరుగుతున్నాయి. ఆయన సమీపమనే ఉన్నాడు, మేము సిద్ధపడాలి. సిద్ధపడుతున్నారా? నేను అడుగుతున్నాను, ప్రభు రాకడికి సిద్ధపడే వాళ్ళు ఉన్నారా? ప్రార్థన చేసేవాళ్ళు లేరు, బైబిల్ చదివే వాళ్ళు లేరు, సిద్ధపడే వాళ్ళు ఎక్కడ ఉన్నారండి? ప్రభు రాకడికి సిద్ధపడే వాళ్ళు ఎక్కడున్నారు? నేడో రేపో వస్తాడు, వధువు సంఘాన్ని మేఘాల మీద తీసుకెళ్ళిపోతాడు. సిద్ధపడని బుద్ధి లేని ప్రతి కన్యను చెప్పండి వదిలేస్తాడు. బుద్ధి కలిగిన సిద్ధపడిన కన్య ఎవరైతే ఉన్నారో ఆ సంఘాన్ని తీసుకెళ్ళిపోతాడు. సంఘం ఆయన వచ్చే సమయానికి, ప్రభువా నీ కొరకే మేము కనిపెడుతున్నాం ప్రభువా అని ఎవరైతే ఉంటారో అట్టి వారిని తీసుకెళ్ళిపోతారు. ఈరోజు ఆయన కొరకు కనిపెట్టే సంఘాలు ఎక్కడున్నాయండి? ఆయన కొరకు కనిపెట్టే సంఘాలు ఎక్కడ? గొడవలు పెట్టుకుంటున్నారు. చిన్న చిన్న పేర్లు పలకకపోతే గొడవలు పెట్టుకుంటున్నారు, పాంప్లెట్ మీద పేరు వేయకపోతే గొడవ పెట్టుకుంటున్నారు, పాట ఇవ్వకపోతే గొడవ పెట్టుకుంటున్నారు, పొగడకపోతే గొడవ పెట్టుకుంటున్నారు, వాళ్ళకి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వకపోతే గొడవలు పెట్టుకుంటున్నారు. నేను అడుగుతున్నాను, ఇలాగే గొడవలు పెట్టుకోండి. మన రాజమండ్రి ఏరియాలో కానుకల కొరకు సంఘంలో ఉన్న ఆ సంబాల్ లాంటి పెద్దలు ఇలాంటి మైకులు తిరిగేసి స్థలం మీద కొట్టేసుకున్నారు. నేను అడుగుతున్నాను, యేసుప్రభు నేడో రేపు వస్తున్నాడు, ఇలాంటి పనులన్నీ సంఘంలో జరుగుతున్నాయంటే ఎత్తబడతారు అనుకుంటున్నారా? లేదు ప్రభువా మేము ఇన్ని క్రిస్మస్లు చేసాం ప్రభు అంటే నువ్వు నీ క్రిస్మస్ స్టార్ ఎక్కడో ఉండంటాడు ఆయన. లేదు ప్రభువా మేము ఇన్ని సభలు చేసాం ప్రభు అంటే నువ్వు సిద్ధపల్లినప్పుడు నీ సభలు ఎవడకు కావాలని అడుగుతాడు. లేదు ప్రభువా మేము ఇంత ఖర్చులు చేసి ఇంతమందికి భోజనాలు పెట్టాం ప్రభు అంటే సిద్ధపాటు లేని భోజనాలు ఎందుకయ్యా? నువ్వు సిద్ధపాటు లేనప్పుడు నీ భోజనాలు నువ్వు మళ్ళీ పెట్టుకోపో, నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. నేను హెచ్చరిస్తున్నాను, మళ్ళీ నేను చెప్తున్నాను, ఆయనకు కావాలి. ఎలా కావాలి? నోవహు రక్షింపడ్డాడు, తన ఇంటి వారిని రక్షించుకున్నాడు. మనం రక్షింపడదాం. మన సంఘంలో ఎవరెవరు రక్షణలో ఉన్నట్టుగా జోగుతున్నారో వాళ్ళందరినీ మనం చెప్పండి రక్షించుకుందాం. ప్రభు వచ్చేస్తాడు, నడి ఆకాశం చూస్తుండగా పెళ్ళమని వచ్చేస్తాడు, వచ్చి మేఘాల మీద తీసుకెళ్ళిపోవడానికి సిద్ధమైపోతాడు. ఎవరైతే సిద్ధపడతారో వాళ్ళని తీసుకెళ్తాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, రాకడ సమీపమునే ఉన్నది. ఒకవేళ రాకడే జరగలేదు అనుకోండి, మనం కూడా పెద్ద ఎక్కువ కాలం ఏం బతకం. మనం తినే తిండే వరాలకి, మనం తాగే నీళ్ళకి, మనం పీల్చే గాలికి మనం ఎక్కువ కాలం బతకం. ఒక సగటు భారతీయుడు WHO ఇచ్చిన రికార్డు ప్రకారం 60 సంవత్సరాలు బతుకుతాడు అంతే. 60 అంటే ఇప్పుడు 30 దాటేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 40 దాటేస్తే ఇంక 20, ఆ 40 కూడా దాటి 50లో పడితే ఇంక 10, ఆ 10 కూడా దాటితే ఇంక లింగు అని చెప్పండి. ఇంకా వారం, ఆ వారం దాటి నెలలో. ఈ లోపల నువ్వు దేనికి గొడవ పెట్టుకుంటున్నాను అడుగుతున్నాను. నువ్వెంత అంటే చూడు, నేను చెప్తున్నాను, 60 సంవత్సరాలకు ఎక్కువ కన్నా మన సగటు భారతీయుడు బతకడు. WHO ఇచ్చిన రికార్డు ఇది. ఈ రికార్డులు ఇప్పటికే 30, నాకు 30 దాటేసినాయండి. నేను గట్టిగా బతుకు ఇంకో 30 సంవత్సరాలు బతుకుతాను. నాకే 30 ఉంటే నాకన్నా పెద్ద బళ్ళు ఉన్నాయి, మరి మీరైతే బతుకుతారు అడుగుతున్నారు. గట్టిగా బతుకు. మళ్ళీ ఇందులో ఆఫర్లు మనకు, షుగర్లు, బీపీలు, అలసర్లు, తిందరకపోవడం, కళ్ళు కనబడిపోవడం.
నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకటి ఆయన అయినా రావచ్చు, రెండు చెప్పండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి పక్కా జరుగుద్ది. ఈ రెండిట్లో ఏదో ఒకటి పక్కా జరుగుతుంది. మొన్న పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చారు, అది ఏ సూత్రమో తెలియదు కానీ వాళ్ళ సూత్రాలు బట్టి పేపర్లో స్టేట్మెంట్. ఇక ఈ భూమి గట్టిగా ఉంటే ఇంకో 17 సంవత్సరాలు ఉంటుందంట. అది నిజమో అబద్ధమో తర్వాత వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ 17 సంవత్సరాలు అంటే ఎంత అండి? మన పిల్లలు 10th కూతురు చచ్చిపోతాం అంతే. 17 సంవత్సరాలు అంటే ఇంక ఈ ఆయుష్కాలం 17 అంటే అవునంటుంది ఆ సైన్స్. ఇన్ని సమీపమున ఉన్నాయి, దూరం నద్దున ఉన్నాయి, నశించిపోవడానికి కాలం సిద్ధముగా ఉంది. కాకపోతే సిద్ధపడాల్సింది ఎవరు తెలుసా? మనం సిద్ధపడాలి. మానేద్దాం సంఘంలో అలకలు, మానేద్దాం సంఘంలో పిలవలేదన్నా వంకలు, మానేద్దాం సంఘంలో మా పేరు చెప్పలేదన్నా ఆ పొగడతలు, మానేద్దాం సంఘంలో మాకు పీట వేయలేదన్న బుద్ధులు, మానేద్దాం సంఘంలో మమ్మల్ని గౌరవించలేదన్న లక్ష్యాలు, మానేద్దాం. సంఘంలో ఒకటి నేర్చుకుందాం, ప్రభు త్వరలోనే రాబోతున్నాడు. మన ఈదుల్లో తిరుగుబోతులు పెరిగిపోయారు, అమ్మో ప్రభు రాబోతున్నాడు. మన ఈదుల్లో తాగుబోతులు పెరిగిపోయారు, అమ్మో ప్రభు రాబోతుంది. ఈరోజు వయసు వచ్చిన ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ మాట వింటలేదు, ఎవరి ఇష్టానుసారంగా అలా ప్రవర్తిస్తున్నారు. ప్రభు సమీపంలో ఉన్నాడు, ఎవడికి వాడే నచ్చినట్టు తిరుగుతున్నాడు. ఈ సంగతులు చూస్తుంటే ఈ లోకం త్వరలోనే గతించిపోద్దని అర్థమవుతుంది. సిద్ధపడదాం, సమీపంలో ఉన్నాడు, సిద్ధపడదాం. ప్రభు రాకడ ఎదుర్కోవడానికి. ఇదిగో మీ సంఘానికి 35 సంవత్సరాలు అయ్యాయట, బహుశా ఉంటాయి నేను అడుగుతున్నాను. ఇంకో 35 సంవత్సరాలు దాటితే ఇక్కడ ఎవరైనా ఉంటారా? ఇంకొక 30కి నేను అడుగుతున్నాను, ఇంకొక 30. ఇప్పుడు 35, ఇంకో 35 చేస్తామా? కుర్చీలో కూర్చున్న మీరు ఉండరు, నిలబడినా నేను. ప్రభు సమీపమని ఉన్నాడు, సిద్ధపడదాం. ప్రభువా, జలప్రలయం వచ్చేటప్పుడు నోవహు తన కుటుంబంతో వాడు ఎలాగెక్కాడో, నువ్వు వస్తే ఇదిగో మా సంఘం అనే కుటుంబంతో మేము సిద్ధంగా ఉన్నాం అన్నవారు ఎత్తబడతారు. వంకలు పెట్టుకుని బతికారో ఎడవబడతారో దేవునికి దొరికేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.